విశ్వామిత్ర సైనికుల్ని నిర్జించడానికి కావలసిన సైన్యాన్ని సృష్టిస్తానంది. సృష్టించమన్నాడు. తస్య హుంబారవోత్స్పృష్టాః పప్లవాశ్యతో నృపః నాశయంతి బలం సర్వం విశ్వామిత్రస్య పశ్యతః. విశ్వామిత్ర మహర్షి చూస్తున్నారు. అందులోంచి పప్లవులు అనేటటువంటి వారు ఒక పెద్ద అంబారావం చేసింది. అంబా అని అరిచింది. అరిచేటప్పటికీ శూలాయుధరులైనటువంటి పప్లవులు కొంతమంది పుట్టారు. పుట్టి విశ్వామిత్రుడి యొక్క సైన్యాన్నంతటి నాశనం చేసేస్తున్నారు. చూశాడు విశ్వామిత్రుడు. ఓహో, అన్నం పెట్టిన శబళ అనుకున్నాను. అన్నం పెట్టి ఇంకా నోరు ఇలా తుడుచుకుని వచ్చిన సైనికుల్ని చంపవతల పారేసింది కోపం వస్తే. ఇది కదా శబళ శక్తి అంటే అనుకున్నాడు. రథం దిగాడు, కన్నులు పెద్దవి చేసుకున్నాడు. తన తప్పు తాను తెలుసుకుని ఉంటే వశిష్ఠ మహర్షి యొక్క పాదములు పట్టుకోవాలి. కానీ ఇంకా క్షత్రియ ఆభిజాత్యమైనటువంటి క్రోధం లోపల ఉండిపోయింది. అందుకని కత్తి పెట్టాడు. నేను ఇలా ఎంతమందిని చంపుతాను, అది క్షణంలో సృష్టిస్తుంది. నేను ఎంతమందిని చంపుతానన్న ఇంగిత జ్ఞానం కోల్పోయాడు. చేతిలో కత్తి పట్టుకున్నాడు. పప్లవుల్ని చాలా మందిని సంహరించాడు. అస్త్రాలని ప్రయోగం చేశాడు. ఆ అస్త్ర ప్రయోగం చేత సృష్టింపబడినటువంటి పప్లవులు కొంతమంది అటు ఇటు చల్లాచెదరై పారిపోయారు. పారిపోయిన తర్వాత అది పప్లవులతో పాటుగా యవనుల్ని కూడా సృష్టించింది. వారందరూ వచ్చి విశ్వామిత్రుడి యొక్క సైన్యాన్ని తుడిచిపెట్టేయడం ప్రారంభం చేశారు. అప్పుడు ఆ శబళ వచ్చి వశిష్ఠ మహర్షితో చెప్పింది, చూశావా, ఎదురు తిరిగాడు, సైన్యాన్ని సృష్టించాను, విశ్వామిత్రుడు ఓటమి అంచుల్లోకి ఎడుతున్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇంకా యథేచ్ఛగా సృష్టి చేయి సైన్యాన్ని అన్నాడు. తస్య హుంబారవాజ్జాతాః కాంభోజార విసన్నిభాః ఊధసత్వర సంజాతాః పప్లవాః శస్త్రపాణయః యోని దేశాచ్చ యవన శక్రుద్దేశాచ్చకాస్తథా రోమకూపేషు చమ్లేచ్ఛ హారీతాః స కిరాతకాః. అది ఊధసత్వర సంజాత పప్లవాః శస్త్రపాణయః. అది తస్య హుంబారవాజ్జాతాః కాంభోజార విసన్నిభాః. సూర్యుడు ఎలా ఉంటాడో అంత ప్రకాశంతో వెలిగిపోతున్నటువంటి కాంభోజ వంశీయులందరూ పుట్టుకొచ్చారు. మళ్ళీ ఒక్క అంబారావం చేస్తే దాని యొక్క పొదుగులోంచి పప్పలవులు కొన్ని వేల మంది పుట్టుకొచ్చారు. యోని దేశంలోంచి యవనులు పుట్టారు. అదేవిధంగా గోమయం పడేటటువంటి స్థానంలోంచి శకులు పుట్టారు. దాని యొక్క రోమకూపాలలోంచి వెంట్రుకలు ఉండేటటువంటి సూక్ష్మమైన రంధ్రాల్లోంచి కొన్ని లక్షల మంది హారీతులు కిరాతకులతో కలిసి పుట్టారు. పుట్టి వారు భూమిని అంతటినీ నింపేశారు. నింపేసి మొత్తం విశ్వామిత్ర సైన్యాన్ని క్షణంలో తుడిచిపెట్టేశాడు. రథం దిగి చూశాడు, నిస్తేజుడైపోయాడు విశ్వామిత్రుడు. కోరలు తీసిన పాము ఎలా పడిపోతుందో, రెక్కలు తెగిన పక్షి ఎలా పడిపోతుందో, రాహువు చేత గ్రసించబడిన సూర్యబింబం ఎలా నిలబడిపోతుందో అలా నిలబడిపోయాడు. ఇది కదా శబళ యొక్క వీర్యం అనుకున్నాడు. అనుకుని ఆశ్చర్యపోయి కొడుకుల వంక చూశాడు. 9 కొడుకులు రథంలో ఉన్నారు. మా తండ్రికి ఇంత బాధ పెట్టాడని 9 కలిసి కత్తులు వలలోంచి తీసి వశిష్ఠ మహర్షి మీదకి పరిగెత్తారు. వశిష్ఠ మహర్షి కూర్చొనున్నారు. ఒక్కసారి 9 పిల్లల వంక చూశారు. చూసి మీద పడుతున్న పిల్లల్ని చూసి పెద్ద హుంకారం ఒకటి చేశారు. అన్నారు అంతే. ఆయన అలా అనేటప్పటికీ 9 పిల్లలు భస్మరాసులై కింద పడిపోయారు. చూశాడు, అరేరే, ఇది కదా బ్రహ్మతేజస్సు అంటే, ఎందుకురా దిక్కుమాలిన రాసరికం నాకు. ఆయన తలుచుకుని అంటే 9 రాజులు బూడిదైపోయారా? ఒక ఆవు దూడ తలుచుకుంటే భూమి నిండిన సైన్యాన్ని సృష్టించిందా? ఆ తపశ్శక్తి ముందు కోరిక ఏమవుతోంది? మారుతోంది. శబళనే కోరుకున్నాడు, ఇప్పుడేం కోరిక? ఈ రాసరికం కన్నా ఆ వశిష్ఠుడి యొక్క తపశ్శక్తి గొప్పది. ఈ వశిష్ఠుణ్ణి పాడు చెయ్యడానికి, ఈ వశిష్ఠుణ్ణి నాశనం చెయ్యడానికి నాకున్న శక్తి చాలదు. ఇప్పుడు ఏమైపోయింది? శబళ మీద కోరిక పోయింది, క్రోధం మరింత పెచ్చరిల్లిపోయి ఈ వశిష్ఠ మహర్షి అనేటటువంటి వారు లోకంలో లేకుండా చేసేయాలి. ఈయన హుంకారం చేస్తే నా బిడ్డలు భస్మరాసులైపోయారు. అందుకని ఈయనతో యుద్ధం చేయడానికి మామూలమైన అస్త్రశస్త్రాలు సరిపోవు. ధనుర్వేదంలో ఉన్న సమస్త్రాస్త్రాలు నాకు తెలియాలి. అందుకని బయలుదేరుతానన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంటికి వెళ్ళాడు. ఒక కుమారుని పిలిచాడు. ఒరే నాన్న, నువ్వు మిగిలేవురా, నువ్వు క్షాత్రధర్మంతో రాజ్యం చెయ్యి అని సింహాసనం మీద కూర్చోపెట్టాడు. తాను హిమాలయ పర్వత ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సగత్వా హిమవత్ పార్శ్వం కిన్నరోరగ సేవితాం మహాదేవ ప్రసాదార్థం తపస్తేపే మహాతపాహ. అక్కడికి వెళ్ళి ఆ హిమాలయ పర్వత శిఖరముల మీద కూర్చుని కిన్నరులు, ఉరగులు వాళ్ళందరూ తిరుగుతున్నటువంటి ఆ పర్వత శిఖరం మీద మహాదేవుడైనటువంటి పరమశివుడి గురించి తపస్సు మొదలెట్టాడు. ఘోరాతి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఎందుకని? లోపల కడుపు మంటుంది వశిష్ఠుడిని జయించాలని. తపస్సు చేస్తే పరమశివుడికి ఏమిటి, లోపల కోరిక ఆయనకు అనవసరం. తపస్సు చేశాడా లేదా? అంత ఘోరమైన తపస్సు చేశాడు. ఆయన ప్రత్యక్షమయ్యాడు.
కేనచిత్వదకాలేన దేవేశో వృషభధ్వజ దర్శయామాస వరదో విశ్వామిత్రం మహాబలం కిమర్థం తపసే రాజన్ బ్రూహియత్తే వివక్షితం వరదోస్మి వరోయస్తే కాంక్షిత శోభిదీయతాం. వృషభధ్వజుడైనటువంటి పరమశివుడు ప్రత్యక్షమై, విశ్వామిత్ర, దేనికోసమయ్యా ఇంత ఘోరమైన తపస్సు చేశావు నా దర్శనానికి? నీ మనస్సులో ఏం కోరికుంది చెప్పు, నీకు ఏ కోరికుంటే ఆ కోరికని తీర్చేస్తానన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఎతి తుష్టో మహాదేవా ధనుర్వేదో మమానఘ సాంగోపాంగోపనిషదజ్జుష్ట రహస్య ప్రదీయతాం. మహాదేవా, నిజంగా నువ్వు నా తపస్సు పట్ల ఆనుకూల్యమును వహించిన వాడివైతే, ప్రీతి చెందిన వాడవైతే, నేను ఎవ్వరి దగ్గరికి వెళ్లి ధనుర్వేదాన్ని ఉపదేశం పొందను. ధనుర్వేదంలో ఎన్ని రకాల అస్త్రాలున్నాయో, అస్త్రాలంటే బ్రహ్మాస్త్రం, ఇంద్రాస్త్రం, వారుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, గరుడాస్త్రం, ఇలాంటి అస్త్రాలు ఎన్నున్నాయో, ఎన్ని రకాల పిడుగులున్నాయో, ఎన్ని రకాలైనటువంటి మొన్న చెప్పానే రోకళ్ళ లాంటివి రాక్షసాస్త్రాలు మొదలైనవి ఎన్నున్నాయో, ఎన్ని ఆయుధాలున్నాయో, అవన్నీ రహస్యంతో సహా సాంగోపాంగోపనిషదస్య రహస్య ప్రదీయతాం. నాకు ఆ రహస్యములన్నీ భాషించాలి. నువ్వు కూర్చోబెట్టి క్లాస్ చెప్తానంటే కుదరదు. నీకు ఒక్కొక్కటి నేర్పుతాను రా, బ్రహ్మాస్త్రం ఇది ఉపదేశం తీసుకో, మంత్రం చెప్తాను అంటే కూడా నేర్పుచ్చుకోను. నువ్వు తథాస్తు అని నాకు వచ్చేయాలంతే, అని ఇన్స్టెంట్ గా వచ్చేయాలి. ఎందుకో నా కోపం ఆగట్లేదు, నేను వెళ్ళిపోవాలి, వశిష్ఠుడి మీద ప్రయోగం చేయాలి అవన్నీ. యది తుష్టో మహాదేవ, నిజంగా నా తపస్సు నీకు ప్రీతి కలిగిస్తే అలా అలా అయ్యాను. ఆయన అన్నాడు, ఏ వెర్రితో చేస్తే ఏమిటి, గొప్ప తపస్సు చేశావు, నాకు అనవసరం, తథాస్తు, నువ్వు ఎలా అనుకుంటున్నావో అలా అవుతుందన్నాడు. ఏమైంది? ప్రపంచంలో ఉన్న సమస్తాస్త్రములు ఆయనకి భాషించాయి లోపల. వెంటనే పౌర్ణమి నాడు సముద్రం ఎలా ఉప్పొంగుతుందో అలా ఉప్పొంగాడు. ఎందుకని? ఇప్పుడు పడతా వశిష్ఠుడి పని, ఇది సంతోషం. గబగబా రథం ఎక్కాడు, బయలుదేరి వెళ్ళాడు. వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. చూశాడు, ఓహో చెట్లు, ఎక్కడ చూసినా పళ్ళు, లేళ్లు, దుప్పులు, జింకలు అన్ని ఆడుకుంటున్నాయి. యజ్ఞం జరుగుతోంది, యాగం జరుగుతోంది. శిష్యులందరూ కూర్చుని ఏదో చక్కగా వేదం అంతా నేర్చుకుంటున్నారు. గురువులు కూర్చుని అరుగుల మీద వేదం చెప్తున్నారు. చెట్ల మొదళ్లలో అరుగుల మీద కొందరు కూర్చున్నారు, శిష్యులు కింద కూర్చున్నారు. ఇంత పవిత్రమైన వాతావరణం. కానీ ఈ పవిత్రత విశ్వామిత్ర మహారాజు గారి యొక్క మనస్సుకి శాంతిని ఇవ్వలేకపోయింది. చూశారా, ఎక్కడుండాలి శాంతి? ఇక్కడుండాలి. అందుకే భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలం నమనో యావత్ తావత్ సర్వం నిరర్ధకం. ఇక్కడ శాంతి లేనప్పుడు ఎక్కడికెడితే శాంతి వస్తుంది? ఇక్కడ ఉండాలి ముందు ప్రాథమికంగా. అది చూశాడు, కడుపు మంట మరింత పెరిగిపోయింది. నా కొడుకుల్ని కాల్చాడు, నన్ను ఓడించాడు, దూడనివ్వనన్నాడుగా శబళని, చూడెంత ఆనందంగా ఉన్నాడు. మామూలుగా ఏదో వశిష్ఠ నేను వచ్చానని కూడా చెప్పను అని అస్త్రప్రయోగం మొదలుపెట్టేశాడు. తిన్నగా పిడుగుపడినట్టు వచ్చేసి అందరూ కూర్చునున్నారు. అకస్మాత్తుగా భూకంపం వస్తే ఎలా ఉంటుందో, సునామీ వస్తే ఎలా ఉంటుందో అలా ఒక్కసారి అస్త్రములన్నీ వచ్చి పడిపోతాయి. పడిపోతుంటే ఆ వెలుగులకి ఆశ్రమం అంతా కన్ను మూసి కన్ను తెరిచే లోపల దగ్ధం అయిపోయి బూడిద కుప్ప అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి మునులు, ఆ గురువులు, శిష్యులు, లేళ్లు, జింకలు అన్ని తలకోదారి పెట్టి అరణ్యంలోకి పారిపోతాయి. ఒక్క వశిష్ఠ మహర్షి ఒక్కరే మిగిలారు. ఆయన బయటికి వచ్చి అరుస్తున్నారు, పరిగెత్తకండి పరిగెత్తకండి, నేను చూస్తాను ఏ ఉపద్రవం వచ్చిందో, నేను ఆలోచిస్తాను, ఆగండి ఆగండి అంటున్నారు. కానీ ప్రాణాల మీద తీపి వశిష్ఠుడే వచ్చి అరుస్తున్నా ఆయన మాట వినేవాళ్ళు లేరు. ఎందుకని ఆకాశంలోకి వచ్చి పడిపోతున్నాయి అస్త్రాలు. ఏ ఉపద్రవం వచ్చిందో తలకొక దారి పట్టి అరణ్యాల్లోకి పారిపోయారు. ఆయన వచ్చి నిలబడ్డారు. చూశాడు విశ్వామిత్రుడు, ఈ తరుణం కోసమే చూస్తున్నాను వశిష్ఠ, మామూలుగా చంపను నిన్ను, ఏకకాలమునందు ఎన్ని అస్త్రములు ప్రయోగిస్తానో చూడు నీ మీద అని ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఏమిటి కడుపులో మంట, తన కొడుకులు బూడిదైపోయారు. ఆగ్నేయాస్త్రం ఏం చేస్తుంది? కాల్చి బూడిద చేసేస్తుంది. అందుకని ముందు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. వచ్చేస్తోంది నిప్పులు కక్కుతూ. బ్రహ్మర్షి వశిష్ఠుట కూర్చునున్నారు. కూర్చునున్నవారు కనీసం ఇలా పైకి లేవలేదట, అదేటా అలా వేసేస్తున్నామని. ఇలా బ్రహ్మదండం పెట్టి తపస్సు చేసుకుంటున్నటువంటి వారు అలాగే ఉండి చూశారట. ఒక్కసారి క్రోధమూర్ఛిత, కోపం వచ్చిందిట. ఏవిరా తొంటరి పని, ఇన్ని సంవత్సరముల నుంచి కష్టపడి ఈ ఆశ్రమాన్ని పెంచి పెద్దది చేశాను, ఇటువంటి ఆశ్రమాన్ని ఒక్క క్షణంలో బూడిద చేసేసావు. ఏదైనా నిలబెట్టడానికి, కాపాడడానికి, దాన్ని వృద్ధి చెయ్యడానికి చాలా కాలం పడుతుంది. నాశనం చేసేయడానికి ఒక్క క్షణం చాలు. చూసారా, విశ్వామిత్రుడు వశిష్ఠుణ్ణి అడ్డుపెట్టి కోపోద్రిక్తమైన మనస్సులు ఎటువంటి స్థితికి వెళ్ళిపోతాయో చూపిస్తారు మహర్షి వాల్మీకి. ఒక్క క్షణంలో బూడిద చేసేసావు, చూడు నిన్నేం చేస్తాను అన్నారు. ఆగ్నేయాస్త్రం వచ్చేస్తోంది, ఆ చేతిలో బ్రహ్మదండం ఉంది. నేను లేచి మళ్ళీ ఒక ధనస్సును ఒక దాన్ని సృష్టించి నేను కూడా నీల బాణాలు ధనస్సు పట్టుకోనా, నీరు వేడి ఎందుకురా అన్నారు. అని ఆ బ్రహ్మదండాన్ని తీసి ఇలా పట్టుకున్నారు.
బ్రహ్మదండం మీకు తెలుసు కదా, ఇలా చెయ్యి పెట్టుకుంటే అది ఇలా వంపుగా ఉండి కింద కర్రలా ఉంటుంది. దాన్ని తీసి ఇలా పట్టుకున్నారు. అదిట వశిష్ఠ మహర్షి పట్టుకుంటే బ్రహ్మదండంలా కనపడలేదుట. ఆ రోజున సమస్త లోకములను శాసించగలిగినటువంటి యమదండం పట్టుకున్నట్టు పట్టుకున్నారట తేజోమూర్తి. ఇలా పట్టుకుంటే ఆగ్నేయాస్త్రం తిన్నగా వచ్చింది. నీళ్లు పెద్ద సముద్రం వచ్చి పడిపోతే ఎలా చల్లారిపోతుందో అలా చల్లారిపోయి బ్రహ్మాస్త్రంలోకి వెళ్ళిపోయింది. కడుపు మండిపోయింది విశ్వామిత్రుడికి. బూడిదైపోతాడనుకున్నాను. పోని తను కూడా ఏదో మంత్రం వేయడం కాదు, బ్రహ్మదండం అడ్డెడతాడా అంటే అంత చులకనైపోయినా నేను ఇంత ఆగ్నేయాస్త్రం వేస్తే, ఇంత తపస్సు చేస్తే ఇంకా కోపం వచ్చేసింది. చూడండి క్రోధం ఎలా పెరిగిపోతుందో చూడండి ఒక వ్యక్తిలో. ఎవరు? ఈ విశ్వామిత్రుడు. నీ అర్ఘ్యం పాద్యం నాకు చాలవా, నీ దర్శనం నాకు చాలదా అన్నవాడు ఇంత ప్రబల శత్రువు ఇవాళ ఎన్ని వేసేశాడో తెలుసండి. వారుణంచైవ రౌద్రంచ ఐంద్రం పశుపతం తథా ఐషీకంచాపి చిక్షేప కుపితో గాధినందన మానవం మోహనం చైవ గాంధర్వ స్వాపనం తథా జృంభణం మాదనం చైవ సంతాపన విలాపనే. ఎన్ని అస్త్రాలున్నాయో అన్ని వేసేస్తున్నాడు. శోషణం దారణం చైవ వజ్రమస్త్రం సుదుర్జయం బ్రహ్మపాశం కాలపాశం వారుణం పాశమేవచ పైనకాస్త్రం చ దయితం శుష్కార్ధ్రే అశనీయుభే చండాస్త్రమధ పైశాచం క్రౌంచమస్త్రం తథైవచ ధర్మచక్రం కాలచక్రం విష్ణుచక్రం తథైవచ వాయవ్యమధనం చైవ అస్త్రం హయశిరస్తథా శక్తిద్వయం చ చిక్షేప కంకాళం ముసలం తథా వైద్యాధరం మహాస్త్రం చ కాళాస్త్రమధ దారుణం త్రిశూలమస్త్రం ఘోరంచ కాపాలమధ కంకణం ఏకన్యాస్త్రాన్ని చిక్షేప సర్వాణి రఘునందన. క్రౌంచాస్త్రం వేసేశాడు, ఐంద్రాస్త్రం వేసేశాడు, ఆగ్నేయాస్త్రం వేసేశాడు, వారుణాస్త్రం వేసేశాడు, మానవాస్త్రం వేసేశాడు, చలిపిడుగు వేసేశాడు, పొడిపిడుగు వేసేశాడు, కంకాళం విసిరాడు, ముసలం విసిరాడు, ఆ తర్వాత ఆ పెద్ద పెద్ద గదలు విసిరాడు, ధనస్సులు విసిరాడు, అస్త్రాలు విసిరాడు. అన్ని ఒకదాని వెంట ఒకటి వేసేస్తున్నాడు వశిష్ఠుడి మీద. ఎందుకని? ఉపనిషదొచ్చ రహస్య ప్రదీయతాం అన్ని భాషించాలని అడిగాడు. లోపల ఉన్నాయి, ఒక్కొక్క దాన్ని వేసేస్తున్నాడు. దెబ్బ తింటాడేమో, అమ్మ బాబాయ్ అంటాడేమో ఒకదానికైనా అని. లేవడు ఇలాగే పట్టు కూర్చున్నాడు, ఏదో టార్చ్ లైట్ పట్టుకున్నట్టు. వస్తున్నాయి అన్ని, అందులోకి వెళ్ళిపోతున్నాయి, అన్ని బ్రహ్మదండంలోకి వెళ్ళిపోతున్నాయి. చూశాడు, తన దగ్గరున్నవన్నీ వెళ్ళిపోయాయి. ఇంకా ఉన్నది ఒక్కటే, బ్రహ్మాస్త్రం ఒకటే మిగిలింది. కడుపు మండిపోయింది. ఇంకా తప్పదు, వేసేయాలి బ్రహ్మాస్త్రం అనుకున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని స్మరిస్తున్నట్ట విశ్వామిత్ర మహర్షి. సముద్రములు గూరినిల్లేట, పర్వతములు బద్దలైపోయేట, ఆకాశం అంతా కూడా వ్యాకులం అయిపోయిందిట. ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మృగములు, ప్రాణాలు, అన్ని జీవులు ఒక్కసారి లోపల క్షోభ పొందేట. బ్రహ్మాస్త్రం అంటే అంత శక్తివంతమైనటువంటి అస్త్రం అది. ఆ బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు వశిష్ఠుడి మీదకి. ఆ బ్రహ్మాస్త్రం వచ్చేస్తాం. స్వామి వశిష్ఠ మహర్షి మాత్రం లేవలేదు, అలాగే కూర్చున్నారు. కూర్చుని ఒక్కసారి మళ్ళీ అలాగే పట్టుకున్నారు. వచ్చేసింది ఆ బ్రహ్మాస్త్రం. వచ్చేసి నిశ్శబ్దంగా బ్రహ్మదండంలోకి దూరిపోయింది. దూరిపోతే ఆయన అలాగే ఓ చిన్న కర్ర ముక్క ఆయన పట్టుకున్నది, అలా పట్టుకున్నాడు బ్రహ్మాస్త్రాన్ని. బ్రహ్మాస్త్రం కూడా వెళ్ళిపోయింది. చూశాడు, అయిపోయింది, ఇంకేం లేవు. దీపావళి సామాన్ అంతా అయిపోయిన తర్వాత తండ్రి మీద కోపం వచ్చిన కొడుకుంటాడే, అలా వాల్మీకి రచనా వైచిత్రి చూడండి. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాన్ని హతాని అన్నాడు. చెయ్యి దిక్కుమాలిన క్షత్రియ బలం, ఎవడికి కావాలరా ఇది? ఎన్ని అస్త్రాలు నేర్చుకున్నాను రా తపస్సు చేసి. లేవడు, కనీసం ధనస్సట్టుకోడు, ఓ కత్తెట్టుకోడు, ఓ బ్రహ్మదండం ఇలా పెట్టాడా? దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాన్ని హతాని. ఇన్ని అస్త్రాలు ఇస్తే అన్ని లాగి పరిచాడు బ్రహ్మదండంలోకి. ఎందుకు పనికిరాదురా ఈ క్షత్రియ బలం అన్నాడు. రథం దిగిపోయి వెళ్ళిపోయాడు. ఇంకా ఎంత బాధ వచ్చేసిందంటే మనస్సు వ్యాకులం అయిపోయింది. ఏం చెయ్యాలి వశిష్ఠుడిని అర్థం కాలేదు. ఇంకా ఒక్కటే ఆలోచనకు వచ్చాడు. ఏమిటి వశిష్ఠుడి గొప్పతనం? బ్రహ్మర్షి. నాకేమిట్లేదు, నేను బ్రహ్మర్షిని కాను, అందుకేగా కూర్చుని బ్రహ్మదండం పెడితే నేను ఎందుకు పనికి రాకుండా పోయాను, నేను అవుతాను బ్రహ్మర్షిని అన్నాడు. అంత తేలిక బ్రహ్మర్షి అవ్వడం? ఇన్ని కామక్రోధాలు లోపల పెట్టుకుని బయలుదేరాడు. బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒక్కసారి దక్షిణ దిక్కుకు వెళ్ళిపోయాడు. సదక్షిణాం దిశంగత్వా మహిష్యా సహ రాఘవ తథాప పరమం ఘోరం విశ్వామిత్రో మహోత్తప. దక్షిణ దిక్కుకెళ్ళి ఘోరాతి ఘోరమైనటువంటి తపస్సుని ప్రారంభం చేశాడు. ఎంత ఘోరమైన తపస్సు అంటే ఇంకా సామాన్యమైన తపస్సు కాదు. ఆ తపస్సులో ఎన్నాళ్ళు కూర్చున్నట్టు అలాగా. అంటే ఎన్ని నియమాలు పాటించాలో అన్ని నియమాలు పాటించాడు. భార్యని కూడా తీసుకుని వెళ్ళాడు, పెద్ద భార్యని తీసుకుని వెళ్ళి పూర్ణే వర్ష సహస్రేతు బ్రహ్మా లోకపితామహాహ, బ్రహ్మగారు సంతోషించేటట్టుగా 1000 సంవత్సరములు కూర్చుని తపస్సు చేశాడు. అన్ని నియమాలు పాటిస్తూ భార్యతో ఉంటే ఈ కాలంలోనే ఆయనకి 4 కుమారులు కూడా పుట్టారు. హవిష్యందుడు, మధుస్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు 4 కుమారులు పుట్టారు. 1000 సంవత్సరములు ఘోరాతి ఘోరమైన తపస్సు చేశాడంటే అన్ని నియమాలు పాటించాడు.
చతుర్ముఖ బ్రహ్మగారు ప్రీతి చెందారు. అబ్బో ఏమి తపస్సు చేశాడు రా మహానుభావుడు అనుకున్నాడు. ఆయనకి రాగద్వేషాలు ఉండవు. తపస్సు చేశాడా లేదా వాళ్ళకి కావలసింది. తపస్సు చేశాడు. ఒక్కసారి ప్రత్యక్షమయ్యారు. పూర్ణేవర్ష సహస్రేతు బ్రహ్మాలోక పితామహాః అబ్రవీన్ మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనం జితా రాజర్షి లోకాస్తే తపసా కుశికాత్మజ అనేన తపసాత్వాంతు రాజర్షిరితి విద్మహే. నాయన, నువ్వు చేసినటువంటి అద్భుతమైనటువంటి తపస్సు చేత రాజర్షి లోకాలన్నింటినీ గెలిచావు. ఇవాళ నుంచి నిన్ను రాజర్షి విశ్వామిత్రుడు అని పిలుస్తారు. విశ్వామిత్ర మహారాజు అని పిలవరు, రాజర్షి విశ్వామిత్రుడు అంటారన్నారు. చిన్నబుచ్చుకున్నాడు. ఏమిటో 1000 సంవత్సరాలు తపస్సు చేశాను. ఏమైంది చేస్తే? రాజర్షి అన్నాడు బ్రహ్మగారు నన్ను. ఇంకా ఎప్పటికి? రాజర్షి నుంచి ఋషి అవ్వాలి, ఋషి నుంచి మహర్షి అవ్వాలి, మహర్షి నుంచి బ్రహ్మర్షి అవ్వాలి. ఇంకా ఎన్ని ప్రమోషన్లు వస్తే క్లర్క్ అవుతాడు అని బెంగ పెట్టుకుని, అయ్య బాబో ఇంకా అంత తపస్సు చెయ్యాలి అనుకున్నాడు. ఆ రాజర్షిత్వం ఆయనకి ఏమీ తృప్తినివ్వలేదు. ఇదే సమయంలో ఆ దక్షిణ దిక్కున అలా ఉండగా ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. రాజర్షిని మాత్రమే అవగలిగాని మళ్ళీ తపస్సు చెయ్యాలి నేను, ఘోరమైన తపస్సు అనుకుంటున్నాడు. ఇంతలో ఇక్ష్వాకు వంశంలో ఆ కాలంలో త్రిశంకువు అనేటటువంటి మహారాజు గారు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజుగారికి ఒక కోరిక కలిగింది, శరీరం మీద వ్యామోహం. అందుకని ఏమిటి, మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోతే చాలదు, మిగిలిన వాళ్ళకన్నా ఏదో తనకు ఒక కొత్తతనం ఉండాలి. నా వంశంలో పూర్వీకులందరూ స్వర్గానికి వెళ్ళారు, నేను స్వర్గానికి వెళితే ఎలాగా? అందుకని నాకేదో కొత్తతనం ఉండాలి. అందుకని ఏం చెయ్యాలి, నేను ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి, ఈ శరీరం ఇక్కడ పడిపోకూడదు. అందుకని అలాంటి యాగం ఏదైనా ఉంటే చేస్తానని కులగురు ఎవరు పురోహితుడు వశిష్ఠ మహర్షి ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా నాకు ఒక కోరిక ఉందండి, మీరు నన్ను తప్పకుండా కోరిక తీర్చాలి. నేను ఎంత గొప్ప యజ్ఞమైనా సరే చేస్తాను, కానీ నన్ను సశరీరంగా ఈ శరీరంతో స్వర్గలోకానికి పంపించాలని అడిగాడు. అడిగితే వశిష్ఠుడు అన్నాడు, నువ్వు ఎంత గొప్ప యజ్ఞమైనా చెయ్యి, ఎంత గొప్ప సంభారాలన్నా పట్రా, నువ్వు ఎంత మహారాజు అయినా కానీ శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అనేటటువంటిది ధర్మశాస్త్రంలో లేదు. ఈ శరీరం ఎవరిదైనా పడిపోతుంది, పడిపోయిన తరువాత మాత్రమే స్వర్గలోకంలో శాశ్వత నివాసం. అందుకని దీంతో స్వర్గానికి వెళ్తానంటే అది కుదరదు, అలాంటి యజ్ఞయాగాదులు చేయించడం కుదరదన్నాడు. అనేటప్పటికి ఆయనకి గురువు మీద కోపం వచ్చింది. చాలా మంది ఉంటారు ఇలాంటి వాళ్ళు. కొన్నాళ్ళు ఒక దేవుణ్ణి పట్టుకుంటారు, అన్నీ ఒకే దేవుని యొక్క వివిధమైనటువంటి వెలుగు కిరణములు అని గ్రహించలేరు. ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి కొన్నాళ్ళు పూజ చేసి, ఈ దేవుడి కన్నా ఇంకో దేవుడు ఎవరో వచ్చాడు, కొత్తగా వచ్చిన దేవుడు కొంచెం లేసీ స్పేర్, చాలా తేలిగ్గా వరాలిస్తున్నాడని ఇంకోటి చెప్తాడు, వీడికన్నా ప్రాజ్ఞుడు వాడు. ఇక్కడ మానేస్తాడు, అక్కడ కడతాడు, కానీ వీడే ఆ రూపంలో ఉన్నాడు. వాడు కనిపెడతాడు, అక్కడ మానేసి ఇక్కడికి వచ్చాడు రా వీడే. మళ్ళీ కొన్నాళ్ళు అవుతుంది, ఇక్కడ మానేస్తాడు, ఎవరో గురువు గారు వచ్చారు ఊళ్ళోకి, ఆయన ఏదో చాలా చెప్తున్నట్ట, ఆయన దగ్గర ఉపదేశం పుచ్చుకుంటే అన్ని అయిపోతాయిట. అందుకని వెడతాడు. అందుకని వెళ్ళి వీడు రూపాయి పావలా ఇస్తాడు, వీడికి కోట్ల రూపాయలు, పిల్లలకు ఉద్యోగాలు, ఆడపిల్లలకి పెళ్లిళ్ళు వాడే చేసుకోగలడు కదా తపశ్శక్తి. అందుకని ఇవన్నీ వచ్చేటట్టుగా ఉపదేశానికి ఎడతాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఓ 10 రోజులు 15 రోజులు తిరుగుతాడు, అయిపోయింది, మొహం వచ్చేస్తుంది. కొత్త గురువు గారు ఇంకోళ్ళు ఉన్నారు, అక్కడికి వెడతాడు. ఇక ఇదే త్రిశంకు అంటే. మూడిటి యందు శుద్ధి ఉండాలి. వేటి యందు? వాక్, మనస్సు, త్రికరణ శుద్ధి అంటారే, మనోవాక్కాయ కర్మల యందు శుద్ధి ఉండాలి. ఇవి మారుతూ ఉండడమే త్రికరణముల యందు శుద్ధి లేకపోవడం. అందుకని వశిష్ఠుడిని వెళ్ళి అడిగాడు కులగురువు, ఆయన చెప్పిన మాట వినాలి. అయ్యో కుదరదా గురువు గారు, నన్ను మన్నించండి, అయితే నేను కూడా పూర్వీకుల్లాగే యజ్ఞయాగాదులు చేస్తాననాలి. అలా అనలేదు, మీరు చేయించలేరా, అయితే నేను ఇంకోడిని చూసుకోనా అన్నాడు. వశిష్ఠుడు ఒక ఈడ్రా వీడు విర్రేళ్లే ఉన్నాడు, ఇంకోడిని చూసుకోనా అంటాడు. ఏమిటి, వేదం అనేటటువంటిది ఒకటి ఉంది అక్కడ, అందులో లేనిది ఎవడు ఇవ్వలేడు కదా, నేను కులగురువుని ఉన్న మాట చెప్పాను, ఇంకోడిని చూసుకోనా అంటే నాకు జాతకాన్ని వాడు చేసేవాడా అన్నట్టుగాను ఊరుకున్నారు. అందుకు వశిష్ఠుడిని వదిలేశాడు. పోనీ వశిష్ఠుడిని వదిలేసి కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాడా? వశిష్ఠుడు కొడుకుల దగ్గరికి వెళ్ళాడు. ఆయన 9 కొడుకులు, ఒక్కొక్కడి ప్రవర్తన ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. ఆ 9 కొడుకులు తపస్సు చేసుకుంటున్నారు, వాళ్ళు పాపం వశిష్ఠ మహర్షి యొక్క కుమారులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన వాడు ఎంత అందంగా మాట్లాడాడో చూడండి. ప్రత్యాఖ్యాతోస్మి గురువునా గురుపుత్రస్తథైవచ అన్యాం గతిం గమిష్యామి స్వస్తివోస్తు తపోధనాః. అయ్యా మీరు నా కోరిక తీర్చాలి, ఎందుకని మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళాను, శరీరంతో నన్ను స్వర్గానికి పంపించమని అడిగాను. ఆయన అన్నారు, అలా కుదరదయ్యా అన్నారు, మీ దగ్గరికి వచ్చాను, ఎంత గొప్ప యజ్ఞమైనా చేస్తాను, నన్ను పంపించండి శరీరంతో అన్నారు. అంటే వాళ్ళు మొహం చిట్లించుకుని అన్నారు, నీకు బుద్ధిందిరా అసలు, నీకు కులగురువు వశిష్ఠుడు, ఆయన మా తండ్రి, మాకు కూడా మార్గనిర్దేశం చేసినటువంటి మహానుభావుడు ఆయన, బ్రహ్మర్షి. ఆయన ఎలా చెప్తే మేము అలా చేస్తాం, కానీ తండ్రి గారు చెయ్యనన్న పని, నీ కులగురువు చెయ్యనన్న పని, మా తండ్రి చెయ్యనన్న పని మేము చేసి ఇది స్వర్గానికి పంపించమా శరీరంతో? అది ఎక్కడైనా ఉందా ప్రపంచంలో? అలా వెళ్ళడం కుదరదు, అది జరిగే పని కాదు, దాన్ని అంగీకరించదు శాస్త్రం.
మమ్మల్ని అడుగుతామేంటి, అందుకని కుదరదన్నాడు. అంటే పోనీ వెళ్ళిపోవాలి కదా. ఈయన అన్నాడు, ఏం చేస్తాను, మా గురువు గారి దగ్గరికి వెళ్ళాను. మా గురువు గారు కుదరదన్నారు. గురుపుత్రులు కదా, మీ దగ్గరికి వచ్చాను, మీరు కుదరదంటున్నారు, నేనేం చెయ్యను మరి. అందుకని ఋషిపుత్రాస్తు చచ్చుత్వా వాక్యం ఘోరాభిసంహితం శేపు పరమ సంక్రుద్ధ చండాలత్వం గవిష్యసి. మీరు కూడా కుదరదు అంటే నేను ఇంకో గురువుని వెతుక్కుంటూ వెళ్ళిపోతానన్నాడు. అంటే వాళ్ళకి ఎక్కడ లేని కోపం వచ్చి వాళ్ళు అన్నారు, ఒరే నువ్వు ఇలా గురువుల్ని మారుస్తూ తిరుగుతానంటే అస్తమానం, అందుకని నువ్వు చండాలుడవగుదువుగాక అని శపించారు. ఈ మాట వాళ్ళు అనగానే సూర్యోదయం అయింది. మరునాడు రాజాభరణములతో చక్కగా ఉండేటటువంటి రాజుగారి యొక్క శరీర కాంతి పోయింది, నల్లగా అయిపోయాడు. ఒంటి మీద పెట్టుకున్న ఆభరణములు బంగారము అన్ని ఇనుముతో చేసినటువంటి ఆభరణములు అయిపోయాయి. ఎర్రటి జుత్తు అయిపోయింది, ఎర్రటి కళ్ళు, భయంకరంగా అయిపోయాడు. చుట్టూ ఉన్న మంత్రులు వాళ్ళు రాజుగారిని చూసి పారిపోయారు. వీడు ఇలా అయిపోయాడు రాజుగారిని. పారిపోతే పాపం ఆశ్వరూపంతో అలాగే తిరుగుతూ తిరుగుతూ విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. ఈయన దగ్గరికి వచ్చి మళ్ళీ ఈయన అడిగాడు, ఏమని, అయ్యా నేను చాలా ధార్మికంగా పరిపాలించానండి, ఇన్ని చేసినా ఇంత జరిగినా మార్పు రాదు ఒక్కొక్కళ్ళు. వాడు ఎంత దెబ్బ తిననివ్వండి, వాడు మాత్రం ఇంకా కింద పడ్డా సరే నేను మీదే ఉన్నానంటాడు. దాన్ని మీరు మార్చలేరు, మీరు ఎన్ని చెప్పండి వాడి చెట్ట చివరికి అన్ని విని ఒకటే మొదలెడతాడు. చూసారా, అదేనండి నేనంటున్నది, నిన్న తప్పులు వేస్తారంటాడు వాడు. మీరు ఎంత చెప్పండి వాడు తప్పుడు ఒప్పుకోడు. ఇప్పుడు మళ్ళీ విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి నేను సత్యంగా పరిపాలించాను, యజ్ఞం చేశాను, యాగం చేశాను, గురువులను ఆరాధించాను, నా తప్పేముంది చెప్పండి, నేను ఏమన్నా ముందే పోని పై వాళ్ళని వెళ్ళి ఎవరినన్నా అడిగితే వశిష్ఠుడు తప్పట్టుకోవచ్చు. వశిష్ఠుడిని అడిగాను, ఏమని, నన్ను శరీరంతో పంపించమయ్యా, యజ్ఞం చేసుకుంటానన్నాను. కుదరదన్నాడు. అంటే నేనేం చేశాను, పోన్లే వాళ్ళ పిల్లల దగ్గరికే వెళదాం, మళ్ళీ బయట వాళ్ళని తెచ్చుకోవడం ఎందుకు, ఏదో ఇంట్లో బ్రహ్మగారిని మార్చేసినట్టు, అందుకని వాళ్ళ పిల్లల దగ్గరికే వెళదామని వాళ్ళ అబ్బాయిల దగ్గరికి వెళ్ళాను. పోనీ వాళ్ళు పంపించచ్చు కదా. వాళ్ళేమన్నారు, మా నాన్నగారు చెప్పండి మేము చేస్తామా, అది వేదంలో లేదు, శాస్త్రంలో లేదు, నిన్ను పంపించాం శరీరంతో, కుదరదన్నారు. ఏం చేస్తాను, పైగా పోనీ పంపించకపోతే వదిలేసే, నన్ను ఇదిగో ఇటువంటి స్వరూపాన్ని ఇచ్చారు, శాపం ఇచ్చేశారు. ఎంత ధార్మికంగా పరిపాలించానో తెలుసా అండి. ధార్మికంగా పరిపాలించిన వాడైతే ఏం తెలియాలి, అధర్మమైన కోరికలు గురువు గారిని కోరకూడదు అసలు. అందుకని ఇటువంటి వాడిని ఇలా అయిపోయాను. చూసారా నా బ్రతుకు ఎలా అయిపోయిందో, మీరు తప్ప నాకు గతి లేదు, మీరే నన్ను రక్షించాలన్నాడు. విశ్వామిత్రుడికి కడుపులో కోరికేమిటి, వశిష్ఠుడు పంపించలేనన్నాడు సశరీరంతో స్వర్గానికి. ఎలాగో నేను వశిష్ఠుడి మీద అస్త్రాలేసి ఏం చేయలేకపోయాను, వశిష్ఠుడు చెయ్యలేను అన్నది విశ్వామిత్రుడు చేశాడని లోకం అనుకోవాలి. నీకేం పర్వాలేదు అబ్బాయి, నేను పంపిస్తానన్నాడు. ఎలా పంపిస్తాడు, దానికేం అలా పంపించడానికి మార్గాంతరం ఏం లేదు. అందుకని ఎలా పంపిస్తాను నేను మాత్రం అని ఆయన అనుకోలేదు. ఆయనకి కావలసింది ఒకటి, కడుపులో అక్కసం. వశిష్ఠుడు పంపనన్నాడు, ఇలా శాపం ఇచ్చి మార్చేశాడు. అందుకని నేను మాత్రం నిన్ను పంపించి తీరుతాను అని, గురుశాపకృతం రూపం యదిదంత వర్తతే అనేన సహరూపేణ శశరీరో గమిష్యసి. నిన్ను ఎలా పంపిస్తానో తెలుసా, నీ గురువు నీ గురుపుత్రులు నిన్ను సశరీరంతో స్వర్గానికి పంపలేక కోపం వచ్చి శాపం ఇచ్చి ఏ శరీరాన్ని ఇలా మార్చారో మార్చిన ఈ శరీరంతో నిన్ను స్వర్గానికి పంపిస్తాను. నిన్ను మళ్ళీ మామూలుగా క్షత్రియుడిగా మార్చి కూడా కాదు, ఇలా ఉండగానే ఈ నల్లటి ఆకారంతో ఇనపాభరణాలతో పంపిస్తాను. చూడు విశ్వామిత్రుడు అంటే ఏమిటో అన్నాడు. ఎవడైతే ఆయనకి ఎందుకు పని అవుతుంది కావాలంటే. అందుకని ఆయన ఏం చేశాడు, అయ్యా నాకు తెలుసండి మీ అంత మహానుభావుడు ఎక్కడుంటాడు, ఇక్కడే కూర్చుంటాను చెట్టు కింద, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేస్తానని కూర్చున్నాడు. ఈయన ఏం చెయ్యాలి, తన శిష్యులందరినీ పిలిచాడు. అబ్బాయి మీ అందరూ బ్రహ్మాండం అంతా తిరగండి, బ్రాహ్మణులు ఎక్కడెక్కడున్నా సరే వాళ్ళందరినీ తీసుకురండి, ఋషులు ఎక్కడున్నా సరే శిష్యులతో తీసుకురండి. విశ్వామిత్రుడు ఒక యాగం చేస్తున్నాడు. ఏమిటా యాగం, వశిష్ఠుడు చెయ్యలేనన్న యాగం విశ్వామిత్రుడు చేస్తున్నాడు. వశిష్ఠుడు పంపలేకపోయాడు సశరీరంతో త్రిశంకుణ్ణి, విశ్వామిత్రుడు పంపిస్తున్నాడు శరీరంతో. అలాంటి యాగం చేస్తున్నాడు అని చెప్పి తీసుకురండి. ఒకవేళ ఎవడైనా అదేమిటి అలా ఎలా పంపిస్తాడు, విశ్వామిత్రుడు మాత్రం కుదరదని అన్నాడు అనుకోండి, వాడి పేరు రాసుకోండి అన్నాడు. వెళ్ళారు, అందరినీ పిలిచారు. విశ్వామిత్రుడి పేరు చెప్పగానే అందరు అన్నారు, బాబాయ్ కోపం ఎక్కువ అండి ఆయనకి, మనకి ఎందుకు వచ్చిన కూడా వెళితే పోలేదా ఒకసారి, అందరి ఇళ్ల కన్నా ఫంక్షన్కి ఎవరింటికి వెళ్తారంటే రాలేదని పేరు రాసుకుంటే రేపు పొద్దున ఉపద్రవం వస్తుందేమో అన్న వాడి ఇంటికి తప్పకుండా పెడతారు. అందుకని ఆయన పర్వాలేదు, ఏ గుళ్ళోనే కనపడ్డప్పుడు ఆయన మీరు ఏమనుకోకండి అంటే పిచ్చోడేమనుకోడు పాపం అనుకున్న వాడి ఇంటికి వెళ్ళకపోయినా పర్వాలేదు, రేపు పొద్దున వాడు కోపం పెట్టుకుంటాడేమో అన్న వాడి ఇంటికి తప్పకుండా వెళ్ళి ఆయన కంట్లో పడే వరకు ఇలా 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 చూసి మరీ రావాలి. అందుకని ఓసారి వెళ్ళొచ్చేద్దామని బ్రాహ్మణులందరూ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఆయన కొడుకులు వచ్చారు. వచ్చి ఒక మాట చెప్పారు, అయ్యా నాన్నగారు అందరినీ పిలిచాం, అందరూ వచ్చేశారు, కానీ వశిష్ఠ మహర్షి యొక్క కొడుకులు ఉన్నారు, వాళ్ళు రాలేదు. వాళ్లతో పాటుగా ఇంకొక్కడున్నాడు, ఆయన కూడా ఒక బ్రాహ్మణుడు, ఆయన కూడా నేను రానన్నాడు.
రానని అనడం కాదు నాన్నగారు, వాళ్ళు ఓ మాట అన్నారన్నారు. ఏమన్నారా? ఉన్నది ఉన్నట్టు చెప్పండి అన్నాడు. వాళ్ళన్నారు, క్షత్రియో యాజకో యస్య చండాలస్య నివేశతః కథం సరసి భోక్తారో హవిస్తస్య సురక్షయ. యాగం చేయిస్తున్నవాడేమో క్షత్రియుడు, ఎందుకని రాజర్షి మాత్రమే అయ్యాడు విశ్వామిత్రుడు, అందుకని యాగం చేయిస్తున్నవాడు క్షత్రియుడు చేయిస్తున్నాడు. ఆ యాగం చేసేటటువంటి వాడు ఫలితం కోరి చేస్తున్నవాడు చండాలుడు చేస్తున్నాడు. వీడు హవిస్సులు ఇస్తాడు, ఆయన మంత్రాలు చెప్తాడు. దేవతలు ఎలా వచ్చి పుచ్చుకుంటారా హవిస్సులు? అలా యాగం చేసి సశరీరంతో పంపించచ్చా? అలా ఉందా ఎక్కడైనా వేదంలో పంపించమని? ఎలా కుదురుతుంది? అందుకని చెప్పి ఇది కుదరదు, మేం రాము అని చెప్పి ఒక్క బ్రాహ్మణుడు మాత్రం నేను రానని చెప్పాడు. ఆయన పేరు మహోదయుడు. మిగిలిన వాళ్ళు రామన్న వాళ్ళు వశిష్ఠ మహర్షి యొక్క నూర్గురు కుమారులు మేము రామని చెప్పారు నాన్నగారు అన్నారు. అనేటప్పటికీ విశ్వామిత్రుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. అంతేనా, లిస్టులో ఇంకెవరైనా రామన్న వాళ్ళు ఉన్నారా అని అడిగాడు. ఇంకెవ్వరు లేరు నాన్నగారు, వశిష్ఠుడి నూర్గురు కొడుకులు మహోదయుడన్న బ్రాహ్మణుడు, వీళ్లే రామన్నారు. అంతే, వెంటనే కమండలం తీసుకున్నాడు, కుడి చేతిలో నీళ్లు వేసుకున్నాడు. భస్మీభూతాదురాత్మానో భవిష్యంతిర సంశయ. ఇప్పుడే శపిస్తున్నాను, ఇక్కడ కూర్చొని ఒక్క మాట అంటున్నాను. వశిష్ఠ మహర్షి యొక్క నూర్గురు కుమారులు మహోదయుడు, వీళ్ళు 101 మంది భస్మరాశి అయి పడిపోతున్నారు. వీళ్ళు యమలోకానికి వెళ్ళిపోతున్నారు. నన్ను కాదన్నందుకు, నేను యాగం చేస్తుంటే రానన్నందుకు, నేను చేస్తున్నది తప్పన్నందుకు వాళ్ళు ఏమైపోతారో తెలుసా? సప్త జాతి శతాన్యేపా మృతపా శాంతు సర్వశః. ఆ తర్వాత 700 జన్మలు వాళ్ళు స్వీకరించినప్పుడు శవమాంసం తింటూ బతుకుతారు. ఆ తర్వాత శివమాంస నియతాహారా ముష్టికా నామనిర్ఘృణాః వికృతాశ్చ విరూపాశ్చ లోకాన్ అనుచరంతి మాం. వాళ్ళు ఆ తర్వాత ముష్టికులనేటటువంటి పేరుతో కొన్నాళ్ళు పుడతారు. పుట్టిన తర్వాత కొన్ని జన్మల పాటు కుక్క మాంసం మాత్రం తింటూ బతుకుతారు. నా మాట కాదన్నాడే మహోదయుడు, వాడు భస్మరాశి అయిపోతాడు. వాడు కూడా దూషిత సర్వలోకేషు నిషాదత్వం గమిష్యతి. కనపడ్డ ప్రాణులందరినీ చంపుతూ లోకంలో అందరి చేత నిందింపబడుతూ నిషాదుడై వాడు బతుకుతాడు. ఇదిగో శపించానండి. ఏమైపోయింది తపశ్శక్తి? క్రోధానికి ఎప్పుడైతే లోనైపోయాడో రాజర్షిత్వము అనేటటువంటిది రావడానికి కావలసినటువంటి తపశ్శక్తిలో కొంత భాగం ఖర్చు అయిపోయింది. ఖర్చు అయిపోయిన తర్వాత మొదలెట్టండి యాగం అన్నాడు అని బ్రహ్మాండంగా యాగం మొదలెట్టారు. తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. ఎవరిని? త్రిశంకు కూర్చోబెట్టి, అబ్బాయి చూడరా, నిన్ను పంపించేస్తున్నాం సశరీరంగా స్వర్గానికి, నువ్వు ఇంకా రెడీ అవు, సిద్ధంగా ఉండు అన్నారు. అని హవిస్సులిస్తూ దేవతల్ని పిలిచారు. సుక్కు చేతిలో పట్టుకున్నాడు విశ్వామిత్రుడు, పట్టుకుని అందులో వేస్తూ దేవతల్ని పిలిచాడు. ఒక్క పేరు చెప్పినా ఏ దేవత హవిస్సు తీసుకోవడానికి రాలేదు. చూశాడు, కోపం వచ్చింది. ఓహో, నేను యాగం చేస్తుంటే, నేను హవిస్సులు ఇస్తుంటే, నేను రాజర్షినని, నేను ఇచ్చినటువంటి యాగం నేను చెప్పిన మంత్రంతో పిలిస్తే రావడానికి దేవతలు అంగీకరించలేదు. చూడండి నేనేం చేస్తాను అన్నాడు. పశ్యమే తపసో వీర్యం స్వార్జితస్య నరేశ్వర ఏషత్వాం సశరీరయామి స్వర్గమోజస దుష్ప్రాపం సశరీరైన దివంగచ్చనరాధిప. ఇదిగో నాకున్నటువంటి తపశ్శక్తిని నీకు ధారపోసేసి చెప్తున్నాను. నాకున్నటువంటి అపారమైన తపశ్శక్తి అంటే ఏమిటో దేవతలు చూస్తారు. బయలుదేరి తపశ్శక్తితో వెళ్ళిపోతారు స్వర్గానికి అన్నాడు. అమాంతం భూమి మీద ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నాడు ఆయన స్వర్గానికి. పైన స్వర్గలోకంలో ఇంద్రుడు సభ తీర్చి అందరితో కూర్చున్నాడు. ఈయన రైహిమని వచ్చేస్తున్నాడు పైకి. గబగబా అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఇంద్రుడితో చెప్పారు, అయ్యా ఎవడో నల్లగా ఉన్నాడు, ఇనపాభరణాలు వేసుకున్నాడు, వాడు శరీరంతో వచ్చేస్తున్నాడు స్వర్గలోకంలోకి, ఇది ఎక్కడ విచిత్రమో మాకు తెలియదు అన్నారు. అదేమిటి అలా ఎలా వచ్చేస్తున్నాడు రా? శరీరంతో స్వర్గానికి రాకూడదు, శరీరం అక్కడ వదిలేసి స్వర్గానికి వస్తారు పుణ్యం ఉంటే, వాడు అలా ఎలా వస్తున్నాడని చూశాడు ఒక్కసారి ఇంద్రుడు. చూసేసరికి వస్తున్నవాడు త్రిశంకు వస్తున్నాడు. పైనుంచి చూసి ఒక్కసారి ఒక పెద్ద కేకేశాడు ఇంద్రుడు. త్రిశంకో గచ్చ భూయస్తం నాసి స్వర్గకృతాలయ గురుశాప హతో మూఢ పతభూమి మవాక్షిరాహ అన్నాడు. ఒరే, నువ్వు గురుశాప హతుడివి, నిన్ను వశిష్ఠుడు శపించాడు, నీకెక్కడుంది అధికారం స్వర్గలోకానికి రావడానికి? గురుశాపము చేత కొట్టబడినటువంటి వాడికి ఊర్ధలోకాలకు వస్తావా నువ్వు? పో కిందకి, తలకిందులుగా పడి కింద పడన్నాడు. అనేటప్పటికి ఇలా వస్తున్న వాడి తల కిందకి అయిపోయింది, కాళ్ళు పైకి అయిపోయి వాడు మళ్ళీ కింద పడిపోతాడు. కింద పడిపోతూ బాగా భూమి దగ్గరికి వచ్చాక, మహానుభావ విశ్వామిత్ర కిందకి వహేసారి పడిపోతున్నాను అన్నాడు. అనేటప్పటికీ చూశాడు విశ్వామిత్రుడు, అప్పటి వరకు వెళ్ళిపోయాడు స్వర్గానికి, సంతోషంగా కూర్చున్నాడు. వాడు గభాలని కేకేశాడు. ఆగు ఆగు అన్నాడు. ఆగు ఆగు అని చూశాడు. ఎందుకు వచ్చేసావు అన్నాడు. వాళ్ళందరూ పెద్ద కేకేశారు. నాసి స్వర్గ కృతాలయ గురుశాపహతో మూఢ నాసి స్వర్గ కృతాలయ పతభూమి మవాక్షిరాహ పో కిందకని చెప్పి తిరగేస్తూ వేశారు. నన్ను పడిపోతున్నాను అన్నాడు. ఎంత పని చేశారు రా వాళ్ళు నిన్ను, చూడు నేనేం చేస్తాను అని సుక్కు చేతిలో ఎత్తి పట్టుకున్నాడు. నాకున్న మిగిలిన తపశ్శక్తితో ఇదిగో నేను సృష్టించేస్తున్నాను మళ్ళీ అని ఋషి మధ్యే సతేజస్వీ ప్రజాపరివాపర సృజం దక్షిణ మార్గస్థాన్ సప్తర్షీన పరాన్ పునః. ఒక్కసారి తనకున్న తపోబలం అంతటితో అప్పటికి ఏమైపోయింది, వశిష్ఠ మహర్షి యొక్క పుత్రుల్ని శపించేశాడు, మహోదయుణ్ణి శపించేశాడు, నిష్కారణంగా పనికిరాని టిక్కెట్ ఇచ్చి త్రిశంకుడిని పైకి పంపించేశాడు.
వాడి కిందకు వచ్చేసాడు. ఉన్న తపశ్శక్తి చేత ఇంకో స్వర్గాన్ని సృష్టించేశాడు. దక్షిణ దిక్కున నక్షత్ర మండలాన్ని సృష్టించాడు, సప్తర్షుల్ని సృష్టించేశాడు. అయినా దేవతలు రావట్లేదు. చూస్తాను వాళ్ళ పని అన్నాడు. దేవతల్ని కూడా సృష్టి చేసేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు దేవతలందరూ పరిగెత్తుకొచ్చారు. ఇది నువ్వు చెయ్యవలసిన పనేనా మహానుభావ? ఎంత తపశ్శక్తి ఉంటే మాత్రం వేరు స్వర్గాన్ని నిర్మిస్తావా? వేరుగా నక్షత్ర మండలాన్ని నిర్మిస్తావా? మళ్ళీ దేవతల్ని నిర్మిస్తావా? మహానుభావ శాంతించు. విశ్వామిత్ర, ఇది నువ్వు చెయ్యవలసిన పని కాదు. నీకు శాస్త్రం తెలుసు. సశరీరుడై ఎవ్వడూ స్వర్గలోకానికి రాడు. కానీ నువ్వు ఇంత తపశ్శక్తిని ధారపోశావు కాబట్టి నీ చేత నిర్మింపబడినటువంటి ఈ నక్షత్ర మండలం జ్యోతిష్ చక్రానికి అవతల ఉంటుంది. అవతల ఉండి అందులో ఈ త్రిశంకుడు మాత్రం తిరగబడి తల కిందకి కాళ్ళు పైకి పెట్టుకుని ఆ నక్షత్రాల మధ్యలో అలా ఉంటాడు. అలా మేము వరమిస్తాం. అంతేకాని ఇది స్వర్గలోకానికి మాత్రం తీసుకోమన్నాడు. ఏమైంది? వశిష్ఠ మహర్షి మీద కోపం పెట్టుకుని, సరే కన్సోలేషన్, ఇంకంతకన్నా ఏం చేయడం కుదురుతుంది? ఎవడూ కాదంటున్నాడు ఇంకా. అందుకని చెప్పి సరే అయితే అన్నాడు. యాగం అయిపోయింది, మీ అందరూ బయలుదేరండి అన్నాడు. అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే మళ్ళీ జీరోకి వచ్చింది. ఎందుకని? తపశ్శక్తి అంతా అయిపోయింది. ఎందుకని? మళ్ళీ వశిష్ఠుడి మీద కోపం. ఆ కోపంతో ఏం చేశాడు? మళ్ళీ అక్కర్లేని పని అంతా చేశాడు. చేసి ఇలా కాదనుకున్నాడు, నా మనస్సు ప్రశాంతత కావాలి, అందుకని చెప్పి నేను ఇక్కడి నుంచి బయలుదేరిపోతాను అని చెప్పి ఒక్కసారి పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోతానన్నాడు. ఇప్పటిదాకా దక్షిణ దిక్కునున్నాడు. ఇప్పుడు దిక్కు మార్చేశాడు. మార్చి ముందు హిమవత్ పర్వతానికి వెళ్ళి తపస్సు చేశాడు. తర్వాత దక్షిణ దిక్కుకు వెళ్ళి తపస్సు చేశాడు. ఇప్పుడు పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోయాడు. పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోయి ఏవముక్త్వా మహాతేజాః పుష్కరేషు మహామునిః తప ఉగ్రం దురాధర్షం తేపే మూలఫలాశనః ఏతస్మిన్నేవ కాలేతు అయోధ్యాపతిర్నృపః అని అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ పశ్చిమ దిక్కుకు వెళ్ళి అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. తపస్సు మొదలుపెట్టి మహోగ్రమైనటువంటి తపస్సు మొదలు పెడితే చాలా గొప్ప తపస్సు జరుగుతోంది. ఈ జరుగుతున్నటువంటి కాలంలోనే పాపం ఆ మనస్సులో ఉండేటటువంటి కామక్రోధాదుల్ని ఇంకా జయించలేకపోయాడేమో. తప ఉగ్రం దురాధర్షం తేపే మూల ఫలాశనః, మూలాల్ని ఫలాల్ని తింటూ మహోగ్రమైన తపస్సు చేస్తున్నాడు. అదే సమయంలో ఏతస్మిన్నేవ కాలేతు అయోధ్యాధిపతి నృపః అంబరీష ఇతి ఖ్యాతో యష్టుం నపుమచక్రమే. ఆయన అదే కాలంలో అయోధ్య నగరాన్ని అంబరీషుడు అనేటటువంటి రాజుగారు పరిపాలిస్తున్నాడు. ఆయన అశ్వమేధ యాగం చేశాడు. అశ్వమేధ యాగం చేసి గుర్రాన్ని వదిలేడు. ఆ గుర్రాన్ని ఇంద్రుడు ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోతే అక్కడ యాగం చేయిస్తున్నటువంటి ఋత్వికులు అన్నారు, ఆ గుర్రం కనపడకపోతే వెనక్కి రాకపోతే యజమాని నశించిపోతాడు. అందుకని గుర్రానికి బదులుగా అప్పుడున్నటువంటి శాస్త్రాన్ని బట్టి అసలు అశ్వమేధ యాగం కలియుగంలో లేదు, ఒక్క త్రేతాయుగంలోనే ఉంది. అందుకని ఆ యుగాల్లో ఉంది, ఇప్పుడు లేదు, కలియుగంలో మాత్రం లేదు. అందుకని అశ్వం లేదు కాబట్టి అశ్వంతో సమానంగా నువ్వు ఒక పశువుని తీసుకురావాలి. అక్కడ బలి ఇచ్చి ఆ అశ్వమేధ యాగాన్ని పూర్తి చేయడం కోసమని గుర్రం యొక్క స్థానంలో పెట్టడానికి ఒక మనుష్యుణ్ణి తీసుకురమ్మన్నారు. అంటే అది కూడా ఎలా తీసుకురావాలి? ఎవరినో ఎత్తుకొచ్చేస్తే కుదరదు, సశాస్త్రీయంగా న్యాయంగా తీసుకురావాలి. అందుకని ఆయన అశ్వం స్థానంలో పశువుని తెచ్చుకోవడానికి అంబరీషుడు రథం ఎక్కి బయలుదేరాడు. అలా వెళ్ళగా వెళ్ళగా సపుత్ర సహితం తాత సభార్యాం రఘునందన భృంగు తుంగే సహాసీన రుచీకం సందదర్శ. అక్కడ సందదర్శ అక్కడికి వెళ్ళేటప్పటికీ భృగుతుంగము అనేటటువంటి ఒక పెద్ద పర్వత శిఖరం మీద రుచీకుడు అనేటటువంటి ఒక ఋషి తన భార్యతోటి మగపిల్లలతోటి కూర్చునున్నాడు. అలా వెళ్ళిపోతున్నటువంటి అంబరీషుడు రథంలోంచి ఒక్కసారి చూశాడు. చూసి గబగబా ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా నాకు కోరికండి, నేను అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నాను, నేను ఎప్పటి నుంచో యాగం చెయ్యాలనుకున్నాను. ఆ యాగం చేస్తుండగా యాగాశ్వాన్ని ఇంద్రుడు అపహరించాడు. యాగం ఆగిపోయింది. అందుకని ఆ యాగ పశువు నిమిత్తం నాకు ఒక పిల్లవాడు కావాలి. మీ దగ్గర చాలా మంది మగపిల్లలు కనపడుతున్నారు, అందుకని నాకు ఒక్క మగపిల్లవాడిని ఇచ్చి నా యాగం పూర్తయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించండి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఒక చిత్రమైన మాట అన్నాడు రుచీకుడు, పెద్ద పిల్లవాడిని ఇవ్వడం కుదరదయ్యా అన్నాడు. ఎందుకని? తండ్రి పెద్ద కొడుకుని ఎట్టి పరిస్థితులలోనూ వేరొకరికి దత్తుడిగా ఇవ్వకూడదు. ఎందుకంటే అది ధర్మ సంతానం. పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యం ఏదైనా ఉంటే ఆ పుణ్యాన్ని మలచి పెద్ద కొడుకుగా ఇస్తారు దేవతలు. అందుకని పెద్ద కొడుకుని ఎట్టి పరిస్థితులలోనూ దత్తత ఇవ్వకూడదు. చిట్ట చివరి వాడిని అసలు దత్తత ఇవ్వకూడదు. శాస్త్రంలో ఏంటంటే చిట్ట చివరి వాడిని ఇస్తే ఐశ్వర్యం వెళ్ళిపోతుంది. అందుకని పెద్దవాడిని దత్తత ఇవ్వకూడదు. పెద్దవాడంటే శాస్త్రంలో తండ్రికి ప్రీతిటే, చిట్ట చివరి వాడంటే తల్లికి ప్రీతిటే. ఏమో అలా ఉంటుందేమో నాకు తెలియదు, కానీ మరి శాస్త్రం అలా మాట్లాడింది కాబట్టి అది నిజమై ఉండొచ్చు. అందుకని తండ్రి అన్నాడు, పెద్ద కుమారుణ్ణి ఇవ్వడం కుదరదయా అన్నాడు. ఆవిడంది, ఆయన భార్య అంది, చిన్న కుమారుణ్ణి ఇవ్వడం నాకు కుదరదు అంది. ఎందుకని? చిన్న కుమారుడు అంటే తల్లికి ప్రీతి కనుక. అంటే ఆ మధ్యలో ఉన్నవాడికి శునశ్చేపుడని ఆ మధ్యలో కుర్రాడు, అతనికి ఎక్కడ లేని బాధ వేసింది. ఆయన అన్నాడు,
ఓహో పెద్ద కొడుకుని మా నాన్నగారు ఇవ్వరు, ఆఖరి వాడిని మా అమ్మ ఇవ్వదు అంటే వెళ్ళిపోవని ఎవరిని చెప్పినట్టు? నన్నే కదా అన్నట్టు. ప్రాయేణ హినరశ్రేష్ఠ జ్యేష్ఠ పితృషు వల్లభా మాతృణాంతు కనీయాంసం తస్మాద్రక్షే కనీయసం. ఎక్కడో కూర్చోవు. అందుకని ప్రాయేణ హినరశ్రేష్ఠ జ్యేష్ఠా పితృషు వల్లభా, పెద్దవాణ్ణి తండ్రి వదలడు, చిన్నవాణ్ణి తల్లి వదలడు. అంటే మధ్యలో వాడిని నన్ను వదిలేసినట్టే కదా, అందుకని నన్ను తీసుకెళ్ళిపోండి. వీళ్ళిద్దరికీ అక్కర్లేని వాడిని నేను ఎందుకు ఇక్కడ అంటే ఆయన ఏం చేశాడు, తప్పకుండా తీసుకెడతానని 1,00,000 ఆవుల్ని ఆ ఋషికి ఇచ్చి, అంటే ఋషి మాత్రం ఎందుకు ఇచ్చాడు మనం ఒకటి ఆలోచించాలి. ఆయనకి ధర్మం తెలుసు. రాజు భూమండలాన్నంతటినీ కాపాడేటటువంటి వాడు, మహాత్యాగం చేశాడు. తండ్రి కూడా ధర్మాన్ని తప్పకూడదు, రాజుని బ్రతికించుకోవాలి. రాజు బ్రతకాలంటే యాగం పూర్తవ్వాలి. అందుకని ఔదార్యంతో తన కొడుకుని ఇచ్చేయడానికి ఒప్పుకున్నాడు. అంతేకాని చేతకాకో ప్రేమ లేకో కొడుకుని ఇచ్చిన వాడు కాడు రుచీకుడు కూడా. అందుకని మధ్య కొడుకుని ఇచ్చేశాడు. ఆయన్ని తీసుకెళ్లి రథం మీద కూర్చోబెట్టుకుని అంబరీషుడు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఒక మిట్ట మధ్యాహ్నం వేళ ఒక చోట కూర్చుని అంబరీషుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. పాపం ఈ పిల్లవాడు రథం దిగి అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంకా నన్ను ఎలాగో చంపేస్తారు, తీసుకెళ్లి యూపస్తంభానికి కట్టేస్తారని తిరుగుతుంటే, అలా తిరుగుతుంటే అక్కడ ఆశ్రమం కనపడింది. ఎవరిది ఆశ్రమం అని అడిగాడు. అంటే అది విశ్వామిత్రుడి ఆశ్రమం అన్నారు. విశ్వామిత్రుడు మేనమామ అవుతాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ విశ్వామిత్రుడు ఒళ్ళో పడిపోయాడు. పడిపోయి ఆయన కాళ్ళు పట్టుకుని, నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి, పెద్దవాణ్ణి మా నాన్న ఇవ్వనన్నాడు, ఆఖరి వాణ్ణి మా అమ్మ ఇవ్వనంది, మధ్యలో పుట్టిన పాపానికి నన్ను ఇచ్చేశారు యజ్ఞ పశువుగా, నన్ను తీసుకెళ్లిపోతున్నాడు అంబరీషుడు. నేను దీర్ఘాయుర్దాయం బతికి తపస్సు చేసి స్వర్గాన్ని పొందాలని నాకు కోరిక ఉంది, నాకు యాగ పశువుగా వెళ్ళిపోవాలని కోరిక మనస్సులో లేదు. అందుచేత మహానుభావ నువ్వు నన్ను రక్షించవలసింది అన్నాడు. అంటే విశ్వామిత్రుడు అభయం, ఇది నేను రక్షిస్తాను, నువ్వేం బెంగ పెట్టుకోకన్నాడు. అని ఎలా రక్షించాలి? అందుకని తన కొడుకుల్ని పిలిచాడు. అబ్బాయి, తండ్రి మాట విని తండ్రి చెప్పినటువంటి పని చేసిన వాడు కదా కొడుకు అంటే. చూశారా పాపం ఈ శునశ్చేపుడు ఎలా ఏడుస్తున్నాడో, వాడికి యజ్ఞ పశువుగా వెళ్ళడం ఇష్టం లేదురా, అందుకని మీరు తండ్రి మాట విని మీలో ఎవరో ఒకడు వెడతారా, వెళ్ళండ్రా అన్నాడు. వాళ్ళు అన్నారు, ఓ వెర్రినవ్వోటి నవ్వి, చాలా గొప్ప న్యాయం చెప్పేవులే నాన్న, కథమాత్మ సుతాం హిత్వా త్రాయసేమ్యసుతం విభో అకార్యం ఇవపశ్యామ స్వమాంసం ఇవ భోజనే. నీ కొడుకుల్నేమో యాగపశువుగా పంపిస్తావా, ఇంకోటి కొడుకుని రక్షిస్తావా? ఇదే కుక్క మాంసం తిన్నట్టు లేదా నాన్న ఈ నువ్వు చెప్పిన ధర్మం అన్నాడు. అనేటప్పటికీ ఎక్కడ లేని కోపం వచ్చేసింది విశ్వామిత్రుడికి. ఒరే నేను వెళ్ళమంటే వెళ్ళకపోగా కుక్క మాంసం తిన్నట్టుగా ఉంది, నేను చెప్పిన న్యాయం అంటారా మీరు? ఆ మాట అన్నారు కాబట్టి శ్వమాంస భోజన సర్వే వశిష్ఠా యువజాతిషు పూర్ణం వర్ష సహస్రం తు పృథివ్యామను వత్సదా. వశిష్ఠుడి జాతిలో పుట్టండి రా అన్నాడు. వశిష్ఠుడికి జాతి ఉందా అంటే వశిష్ఠ అంటే వశిష్ఠుడి కుమారుల్లాగా మీరు వశిష్ఠుడు కుమారుల్లో అయిపోండి అన్నాడు. అంటే ఇప్పటికీ కడుపులో మంట ఉండిపోయింది. ఏంటి, వాళ్ళని కుక్క మాంసం తినమని చెప్పించాడు, అందుకని మీరు అలా ఉండడు. వశిష్ఠుడు కొడుకుల్ని ఎలా కుక్క మాంసం తినమని చెప్పించానో అలా మిమ్మల్ని చెప్పిస్తున్నాను. శమాంసమివస్వామ, మీ అందరూ కూడా శమాంస భోజనా సర్వే వాసిష్ఠామివ జాతిషు పూర్ణం వర్ష సహస్రంతు పృథివ్యామను వత్సదా. ఈ భూమండలం మీద 1000 సంవత్సరాలు బతకండి కుక్క మాంసం తింటున్నాడు. అమ్మబాబో ఇది ఎక్కడ తండ్రిరా అని వాళ్ళు అనుకునే లోపల పాపం కుక్క మాంసం తినేవాళ్ళు అయిపోయారు. వికృతాశ్చ విరూపాశ్చ, వికృతమైన విరూపమైన రూపాలతో వాళ్ళు కుక్క మాంసం తినడానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వీడిని చూశాడు ఈ కుర్రాన్ని. ఇప్పుడు శునశ్చేపుణ్ణి రక్షించడం ఎలా? కుర్రాన్ని దగ్గరికి పిలిచాడు. ఒరే నువ్వేం బెంగ పెట్టుకో, ఇదేమిటి మామయ్యేమో వాళ్ళందరినీ చెప్పించేశాడు, ఇప్పుడు నన్ను ఎలా రక్షిస్తాడనుకుంటున్నావేమో, నీకేం బెంగలేదు, నేనున్నాను. పవిత్ర పాశైరాసక్తో రక్తమాల్యానులేపన వైష్ణవం యూపమాసాద్య వాగ్భిరగ్ని ఉదాహర. ఎందుకు వచ్చిందంటారు ఈ కోపం? ఈ కోపం రావడానికి కడుపులో మంట ఒకటి ఉంది. ఏమిటి? వశిష్ఠుడు కొడుకుల్ని ఎంత గొప్పగా పెంచాడో, ఆ త్రిశంకు వచ్చి యాగం చేయించమంటే కొడుకులు ఒప్పుకోలేదు. మా నాన్న చెయ్యని పని మేము ఎలా చేస్తామన్నారు. ఎంత మంచి కొడుకులు రా వశిష్ఠుడు కానీ కడుపులో ఉండిపోయింది. తన కొడుకులు అలా మాట విన్నారనిపించుకోవాలి. అందుకని ఒరే మీరు వెళ్ళండి రా అన్నారు. వశిష్ఠుడు కొడుకుల్లా వీళ్ళు అనకపోగా, ఇదేంటి నాన్న కుక్క మాంసం తిన్నట్టుంది నువ్వు చెప్పింది అన్నారు. అందులోంచి వశిష్ఠుడు కొడుకుల్లా నా కొడుకులు మాట వినలేదంటుంది లేబ్రోకం అని శ్వమాంసనీతాహార, పొండి మీరు కుక్క మాంసం తినండి అన్నారు. పోయింది తపస్సు. మళ్ళీ చేసిన తపస్సు కాస్త మళ్ళీ పోయింది. ఎందుకని శాపం ఇచ్చేశాడు. ఇచ్చేసి పవిత్ర పాశైరాసక్తో రక్తమాల్యానులేపన వైష్ణవం యూపమాసాద్య వాగ్భిరగ్ని ఉదాహర. నువ్వేం బెంగ పెట్టుకోకురా శునశ్చేపుడా, నిన్ను తీసుకెళ్లి యూపస్తంభానికి కడతారు. కట్టినప్పుడు అది వైష్ణవ యాగం. ఆ యూపస్తంభానికి కట్టినప్పుడు నీకు 2 మంత్రాలు చెప్తాను. అందరూ నీకు ఎర్రటి వస్త్రాలు కట్టి నీకు ఒంటి నిండా రక్తచందనం రాసేసి మంత్రాలు చదువుతుంటారు. నువ్వేం భయపడకు. భయపడకుండా మనస్సులో నువ్వు ఆ 2 మంత్రాలు బాగా మననం చేయి. మననం చేస్తే దేవేంద్రుడు ప్రీతి చెందుతాడు ఆ మంత్రాలకి. సామాన్యుడు కాదండి విశ్వామిత్రుడు, ఎన్ని తెలుసో చూడండి ఆయనకి. నిన్ను తీసుకెళ్లి యాగ పశువుగా వధించక ముందే ఇంద్రుడు వస్తాడు. వాడిని వదిలేయండిరా, మీరు యాగ పశువుని ఇవ్వక ముందే నేను ప్రీతి చెందాను,
కోటి రెట్ల ఫలితం ఇచ్చేసాని యాగానికి అంటాడు. నువ్వు బతికిపోతావు, రాజు బతికిపోతారు, ఇద్దరు బతుకుతారు, వెళ్ళు నువ్వేం బెంగపెట్టుకోకండి. ఆయన 2 మంత్రాలు ఉపదేశం చేసేశాడు. ఆ 2 మంత్రాలు ఉపదేశం పొందేసి పాపం ఆ శునశ్చేపుడు సంతోషంగా రథం ఎక్కి అంబరీషుడిని పిలిచాడు. అప్పటి వరకు వాడు ఎక్కరా రథం అంటే ఏడుస్తున్నాడు, తీసుకెళ్లిపోతున్నారు. ఇప్పుడు వాడు రథం ఎక్కి ఎంతసేపు కూర్చుంటాడు, అలాగా రా తొందరగా పోదాం యాగానికి అన్నాడు. అంబరీషుడు ఆశ్చర్యపడి ఇప్పుడు రథం ఎక్కి తీసుకుపో అంటాడు ఏమిటండి. ఫోన్లే కుర్రాడు ఉత్సాహంగా ఉన్నప్పుడే మనం యాగం పూర్తి చేసేద్దామని పాపం గబగబా వెళ్ళిపోయాడు. యూపస్తంభానికి కట్టేశారు. కట్టేసి యాగం చేస్తున్నారు. ఎర్రటి వస్త్రాలు కట్టారు, రక్తచందనాన్ని పూశారు. ఇన్ని చేసిన తరువాత వాడు కళ్ళు మూసుకుని ఆ ఇంద్రుణ్ణి ఉద్దేశించి స్తోత్రం మొదలెట్టాడు. 2 మంత్రాలు చదివేటప్పటికి ఇంకా యాగం పూర్తి చేయకముందే దేవేంద్రుడు ఇచ్చాడు. ఈ పిల్లవాడు చేసినటువంటి మంత్రముల చేత ప్రీతి పొందాను, అందుకని యాగ పశువుని మీరు ఇవ్వక్కర్లేదు, ఇవ్వకుండానే కోటి రెట్ల ఫలితాన్ని ఈ యాగానికి మీకు ఇచ్చేస్తున్నాను, అందుకని మీ అందరూ ఆ యాగ ఫలితాన్ని పుచ్చేసుకోండి అని చెప్పి దీర్ఘమాయుస్తథా ప్రాదాచ్యుతశేఫాయా రఘవ, దీర్ఘాయుర్దాయాన్ని కూడా శునశ్చేపుడికి ఇచ్చేశాడు. ఇచ్చేసేటప్పటికి ఆ శునశ్చేపుడు హాయిగా యూపస్తంభం నుంచి విడుదల చేయబడి మళ్ళీ తపస్సు చేసుకుని సంతోషంగా దీర్ఘకాలం జీవించాడు. ఆ రకంగా మళ్ళీ ఏమైంది, పశ్చిమ దిక్కుకు వెళ్ళి మొదలెట్టిన తపస్సు తన కొడుకుల్ని శపించుకోవడానికి సరిపోయింది. సరిపోయేటప్పటికి ఇప్పుడు మళ్ళీ బాధపడ్డాడు. అయ్యో ఇక్కడికి వచ్చాను పుష్కర క్షేత్రానికి, ఇంత తపస్సు మొదలెట్టాను, కానీ మళ్ళీ తపస్సు పోయిందిరా, ఇలా కాదు, ఇంకా నేను ఎవరితో మాట్లాడను, నేను నిశ్శబ్దంగా తపస్సు మొదలెడతాననుకున్నాడు. అబ్రవీత్సు మహాతేజ బ్రహ్మ సురుచిరం వచ ఋషిస్త్వమపి భద్రంతే స్వార్జితై కర్మభిశుభై తమేవ ముక్త్వా దేవేశ త్రిదివం పునరభ్యగాత్ అని చెప్పి మళ్ళీ 1000 సంవత్సరములు తపస్సు చేయడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి అక్కడ బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటే ఎంత చిత్రమైన విషయం జరిగిందంటే, అక్కడ పుష్కర క్షేత్రంలో స్నానం చేయడానికి ఒక రోజు మేనక వచ్చింది. వచ్చి స్నానం చేస్తోంది ఆవిడ. ఈయన అదే సమయానికి స్నానం చేయడానికి వెళ్ళాడు. వెళ్ళి స్నానం చేస్తున్నవాడు ఆ మేనక వంక చూశాడు. ఆవిడ యొక్క సౌందర్యానికి వశుడైపోయాడు. మేఘాల మధ్యలో మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ మేనక, అంతకన్నా వర్ణన మనకు అనవసరం. అందుకని ఆ మేనకని చూసి ప్రీతి చెందినటువంటి వాడై, మేనక నాకు నీయందు కందర్పవశుడనయ్యానంటే మన్మథ ఆవేశం కలిగింది, అందుకని నువ్వు ఆశ్రమానికి వచ్చి నాతో కలిసి ఉండి నా కోరిక తీర్చవలసినది అన్నాడు. అయ్యో దానికేముంది మహానుభావ అని అప్సర స్త్రీ విశ్వామిత్రుడితో క్రీడించడం మొదలుపెట్టింది. ఏదో 2 రోజులో 3 రోజులో తపస్సు మొదలెట్టేద్దాం, ఏదో ఈ 2-3 రోజులు అని ప్రారంభం చేశాడు. మొదలెట్టింది ఎన్నాళ్ళైంది, అలాగే మాట్లాడారు వాల్మీకి మహర్షి. దివారాత్ర, ఈ ఒక్క పగలనుకున్నాడు, ఈ ఒక్క రాత్రి అనుకున్నాడు, రేపు రాత్రి అనుకున్నాడు, ఎల్లుండి రాత్రి అనుకున్నాడు. ఇలా చూస్తుండగా ఓ రోజు ఏ సంవత్సరం అని చూసుకుంటే 10 ఏళ్ళు అయిపోయింది. ఏం చేశాడు, పుష్కర క్షేత్రానికి వచ్చి శునశ్చేపుణ్ణి రక్షించడానికి తపస్సు అయిపోయింది. మేనక ఎందు కామమునకు వశుడై 10 ఏళ్ళు టైం అయిపోయింది. తపస్సుకి ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు. 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత జ్ఞాపకానికి వచ్చింది. ఓహో సర్వం సురాణాం కర్మైతత్తపోహరణం మహత్ అహోరాత్రాపదేశేన గతా సంవత్సరాదశ బుద్ధిర్మునే సముత్పన్న సమర్ష రఘునందన. ఒక రోజున మనస్సులో ఆలోచన వచ్చింది, దేవతలు చేశారు ఈ పని, నా మనస్సులో బుద్ధిని వక్రీకరింపచేసి మేనకని పంపించారు. ఇవ్వాలనుకున్నాను, రేపు అనుకున్నాను, ఎల్లుండి అనుకున్నాను, 10 ఏళ్ళు అయిపోయాయి. ఈ మేనకతో పర్ణశాలలో గడిపేయడంతో జీవితం అయిపోతుంది, ఇంకేం తపస్సు. ఇలా చూస్తుండగా 10 ఏళ్ళు అయిపోయాయి అనుకున్నాడు. కోపంతో మేనక వంక చూశాడు. ఆవిడ ఉడికిపోయింది. అమ్మ బాబాయ్ మళ్ళీ కుడిచేలో నీళ్ళు వేసుకుంటాడా ఏమిటోనని అనేటప్పటికి జ్ఞాపకానికి వచ్చింది, ఆవిడ తప్పే ఉంది, నేను కదా ఆవిడితో మన్మథ క్రీడలు ఆచరించిన వాడిని అని మధురంగా మాట్లాడాడు. నీ తప్పే ఉందిలే మేనక, నువ్వు ఇంకా నాకు కనపడకు, వెళ్ళిపో అన్నాడు. మహాప్రభో నేను వెళ్ళిపోతున్నానని మేనక వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అనుకున్నాడు, ఇలా కాదు, నేను మళ్ళీ చాలా జాగ్రత్తగా తపస్సు చెయ్యాలి. ఈ పశ్చిమ దిక్కుకు వచ్చాను కానీ తపస్సు నడవలేదు సరిగ్గా అనుకుని ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళీ ఉత్తర దిక్కున తపస్సు మొదలెట్టాడు. ఉత్తరం పర్వతం రామ విశ్వామిత్రో జగామహ సకృత్వా నైష్టికీం బుద్ధిం జేతుకామో మహాయశాః కౌశికీ తీరమాసాద్య తపస్తేపే సుదారుణం తస్య వర్ష సహస్రం తు ఘోరం తప ఉపాసతః. అక్కడికి వెళ్ళి కౌశికీ నది పక్కన కూర్చున్నాడు. వాళ్ళ అక్కగారు సత్యవతీదేవి కౌశికీ నదిగా ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ కూర్చుని ఘోరాతి ఘోరమైన తపస్సు 1000 సంవత్సరాలు చేశాడు. 1000 సంవత్సరాలు చేస్తే అబ్రవీన్ మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనం మహర్షే స్వాగతం వత్స తపసోగ్రేణ తోషితః మహత్వం ఋషిముఖ్యత్వం దదామి తవ కౌశిక బ్రాహ్మణస్య వచశ్రుత్వా సర్వలోకేశ్వరస్య నవిషన్నో నసంతుష్టో విశ్వామిత్రస్తపోధనః ప్రత్యువాచ తతో వాచం విశ్వామిత్రో మహామునిః మహర్షి శబ్దమతులం స్వార్జితైః కర్మభిశుభైః యది మే భగవాన్నాహత్ తతోహం విజితేంద్రియః తమువాచ తతో బ్రహ్మ నతావత్తం జితేంద్రియః. అక్కడికి వెళ్ళి 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత దేవతలతో కలిసి ఒక రోజున చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. వచ్చిన ఆయన, విశ్వామిత్ర నువ్వు చేసినటువంటి తపస్సు చేత నేను చాలా ఆనందం పొందాను.
నిన్ను మహర్షి అని పిలుస్తున్నాను అన్నాడు. ఇంకా ఎప్పటికెళ్ళాలి? బ్రహ్మర్షిత్వం పొందాలి, వశిష్ఠుడితో సమానం అవ్వాలంటే. మహర్షి అని పిలుస్తున్నానన్నారు. నవిషన్నై నసంతుష్టో, సంతోషము కలగలేదు, బాధ కలగలేదు. ఇంకా మహర్షినా అయ్యాను నేను అనుకున్నాడు. అనుకుని బ్రహ్మగారిని ఒక మాట అడిగాడు. నేను జితేంద్రియుడనయ్యానా అని అడిగాడు. ఏమిటి భయం? అస్తమానం ఏమి పోగొట్టేస్తున్నాయి? తపస్సుని ఇంద్రియాలు పోగొట్టేస్తున్నాయి, కామక్రోధాలు వచ్చేస్తున్నాయి అస్తమానం. అందుకని బ్రహ్మర్షిత్వం మాట పక్కన పెట్టండి, నేను ఇంద్రియాలు గెలిచినట్టేనా అని అడిగాడు మహర్షి. అంటే ఆయన అన్నాడు, మహర్షి అయితే ఇంద్రియాలు గెలిచేసినట్టు కాదు, ఇంకా టైం పడుతుంది గెలవడానికి అన్నాడు. అసలు పెద్ద గొడవంతా ఇప్పుడు ఏమైంది? శత్రుత్వం ఎవరి మించి ఎవరి మీదకి మారుతోంది. వశిష్ఠుడిని మర్చిపోయాడు. చిచి, వశిష్ఠుడే ఉందిరా పాపం, ఆయన మన జోలికి వచ్చాడా? అసలు నేను కాదు వెళ్ళింది, వెళితే పాపం ఆయన అర్ఘ్యపాద్యం తీసుకోరా అన్నాడు, ఇచ్చాడు. భోజనం పెట్టాడు, తిన్నాను. వెళ్ళిపోతే అయిపోను కదా. ఆ రోజున ఉన్నవాడిని ఊరుకోకుండా శబలని అడిగాను. అయ్యా ఇది నా ప్రాణధారం అన్నాడు. విన్నానా? ఎత్తుకొచ్చాను. ఆయన ఏమైనా చేశాడా? శబల తన్ని తాను రక్షించుకుంది. ఊరుకున్నానా? మహాదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏ భక్తో మోక్షం అడిగితే ఎంత బాగుండేది. ధనుర్వేదం అడిగాను, పోనీ అయిపోయింది. అనవసరంగా త్రిశంకుడు వచ్చాడు. అవతల వశిష్ఠుడు కుదరదు అన్న మాట, ఆయన బ్రహ్మర్షి కాబట్టి ఎలా కుదురుతుందయా అన్న మాట అంటే నాకు గొడవ వదిలిపోనా? నిష్కారణంగా యాగం మొదలెట్టాను. ఆ వశిష్ఠ పుత్రుల్ని శపించాను. అక్కడి నుంచి ఆయన్ని పైకి పంపించాను, ఇంద్రుడి కింద పంపించాడు. మళ్ళీ కొత్త సృష్టి చేశాను. పోనీ అక్కడ ఏమైనా వాడు సుఖంగా ఉన్నాడు, వాడిని తిరగేసి కూర్చోబెట్టారు. వాడు అక్కడ పాపం అలా పడున్నాడు. అక్కడికి అదైపోయింది. పశ్చిమ దిక్కుకు వచ్చాను. పోనీ అక్కడ తపస్సు మొదలెట్టాను. అక్కడ ఏమైనా సుఖంగా ఉన్నానా? శునశ్చేపుడు వచ్చాడు, నా కొడుకుల్ని చెప్పించేశాను. పోనీ అది అయిపోయిందని ఏమైనా ఊరుకున్నానా? స్నానం చేస్తున్న మేనకని చూసి కామానికి వశుండైపోయాను. ఆ మేనకతో అయిపోయింది పోన్లే అని ఉత్తర దిక్కుకు వచ్చాను. ఇక్కడ తపస్సు చేశాను. వచ్చిందా బ్రహ్మర్షిత్వం? మహర్షిత్వం వచ్చింది. అసలు వశిష్ఠుడు నాకు చేసింది ఏముందిరా, నన్ను పడగొడుతున్నవి నా ఇంద్రియాలు అని. ఇప్పుడు కోపం దేని మీదకి వెళ్ళింది? ఇంద్రియాల మీదకి వెళ్ళింది. వెళ్ళి అయ్యా నేను ఇంద్రియాలని గెలిచేసినట్టేనా అన్నాడు. ఇంద్రియాలని గెలిచేస్తే ఇంకా బ్రహ్మర్షిత్వం వచ్చేస్తుంది, పర్వాలేదు తపస్సు చేసేయగలను అని. అంటే ఆయన అన్నాడు, బ్రహ్మగారు నవ్వి, ఇంకా నువ్వు గెలవలేదు, నువ్వు మహర్షివే, ఇంకా కష్టపడాలి ఇంద్రియాలను గెలవడానికి అన్నాడు. అంటే ఎంత కష్టమో ఆలోచించండి మహాప్రభు, ఇంద్రియాలని గెలవడం అంత కష్టం. అందుకని ఇంకా నువ్వు గెలవలేదురా అబ్బాయి, ఇంకా చెయ్యాలి తపస్సు అన్నాడు. అంటే పాపం మళ్ళీ తపస్సు మొదలెట్టాడు. ఎంత ఘోరమైన తపస్సు మొదలెట్టాట అంటే, ఊర్ధ్వబాహుర్నిరాలంబో వాయుభక్ష తపశ్చరన్ ఘర్మే పంచతపా భూత్వా వర్షా స్వాకాశ సంశ్రయ. ఎంత ఘోరమైన తపస్సు అంటే, పంచాగ్నిహోత్రంలో నిలబడేవాడు. గ్రీష్మ ఋతువులో 4 పెట్టల అగ్నిహోత్రాన్ని పెట్టుకుని సూర్యుడి వంక చూస్తూ చేతులెత్తి నిలబడేవాడు. శిశిరకాలం వస్తే ఈ నడుం వరకు నీళ్లలో నిలబడిపోయి తపస్సు చేసేవాడు. ఏ ఋతువునందు శరీరమునకు ఏది ఖేదం కనిపిస్తుందో దానిలోకి ప్రవేశించి తపస్సు చేయడం మొదలెట్టాడు. అంత ఘోరాతి ఘోరమైన తపస్సు మొదలుపెట్టాడు. మొదలు పెడితే ఆ తపస్సుని దేవేంద్రుడు చూశాడు. అమ్మ బాబోయ్, సామాన్యమైన తపస్సు కాదు, మహోగ్రమైన తపస్సు చేసేస్తున్నాడు. అందుకని చెప్పి ఇంకా సామాన్యులు పనికిరారు, విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిపోతాడేమో, పరీక్ష పెట్టాలి, పరీక్షకి నిలబడితే కదా బ్రహ్మర్షి అవడం. అందుకని రంభని పిలిచాడు. రంభ మేనకని గుర్తుపెట్టేస్తాడు. అందుకని నువ్వెళ్ళి విశ్వామిత్రుడిని ఎలాగైనా ప్రలోభ పెట్టు అన్నాడు. అంటే ఆవిడంది, చాలా గొప్ప మాట చెప్పారు మహాప్రభు, ఇంకో మాట ఏమైనా చెప్పండి పెడతాను. ఆయనకు అలవాటు ఉంది, ఆయన గుర్తు పట్టకపోతే గొడవలేదు, గుర్తు పడితే ఇలా పోసుకున్నాడంటే నా పని అయిపోతుంది, అందుకని నేను వెళ్ళను. అంటే ఆయన అన్నాడు, నీకేమీ బెంగలేదు, నిన్ను ఒక్కదాన్నే వెళ్ళమంటే కదా బెంగ. చూడండి ఎలా మాట్లాడతారో. ఏదైనా ప్రమాదకరమైన పని మీద పంపించేటప్పుడు ఓ విర్రాన్ని పట్టుకొచ్చి వెళ్ళమంటారు. వాడు, అయ్యో అది బాబు భయం కదండి, చాలా ప్రమాదం కదండి అంటే, నీకెందుకు భయం, ఈ వెనకాల నేను ఉంటాను కదా అంటాడు. అలా అన్నవాడు ఉండడు. ఎందుకంటే వాడికి తెలిసి అది ప్రమాదం అని తెలిసాక వాడు ఉంటాడు అక్కడ, వాడు ఉండడు. అందుకని ఇంద్రుడు అన్నాడు, కోకిలో హృదయగ్రాహి మాధవే రుచిరద్రుమే అహం కందర్ప సహిత స్వాస్థామి తమ పార్శ్వత. నీకేం బెంగక్కర్లేదు, నీతో పాటుగా మన్మధుణ్ణి తీసుకొస్తాను, వసంత ఋతువుని తీసుకొస్తాను, కోయిలని తీసుకొస్తాను, చెట్లకి అకారణంగా పువ్వులు పూసేటట్టు చేస్తాను, వసంత ఋతువు వచ్చేసేటట్టు చేస్తాను, మంచి వీణానాదం పాటలు వినపడేటట్టు చేస్తాను, చక్కగా కోయిల కుస్తుంటుంది, విశ్వామిత్రుడు స్నానానికి ఎడుతూ ఉంటాడు, అప్పుడే నువ్వు స్నానం చేసి వస్తున్నట్టుగా అక్కడ కనపడితే చాలు, మిగిలింది మేము చూసుకుంటాం. ఇంకా కోయిల పాడుతూ ఉంటుంది, పాటలు వినపడుతుంటాయి, ఋతువంతా మనోహరంగా ఉంటుంది, మనస్సుని కామం వేపకి ప్రచోదనం చేసేటట్టుగా నేను చేసుకుంటాను, నువ్వు కనపడు చాలంటే నువ్వు చేసేదే ఉండదు ఇంకా అన్నాడు. అంటే బాబా ఇంద్రుడు ఇంత చెప్తున్నాడు, కాదంటే ఈయన పోసుకుంటాడేమో అని, సరే పెడతానంది పాపం అని ఆవిడ బయలుదేరి మరునాడు ఉదయం విశ్వామిత్ర మహర్షి వస్తున్నారు. వస్తుంటే రంభ కనపడింది. ఆయన దృష్టి ఆకర్షించింది. రంభ ఆకర్షించగానే కోయిల పాట వినపడింది వెనకాల, అదంతా చక్కటి సంగీతం వినపడుతోంది. వసంత ఋతువు కనపడింది. ఆయనకు అనుమానం వచ్చింది, ఇది వసంత ఋతువు కాదు కదా, కోయిల కూస్తోంది ఏమిటిరా అనుకున్నాడు.
ఇప్పుడు పాటలు వినపడుతున్నాయి కొత్తగా, ఇంతకు ముందు ఎప్పుడు వినపడలేదు అని చెట్ల వంక చూశాడన్ని పువ్వులు పూసున్నాయి. ఇది వసంత ఋతువు కాదు, పువ్వులు పూసాయి. ఈవిడ ఇక్కడ కనపడుతోందంటే ఇది ఇంద్రుడు చేసినటువంటి పని. అంటే నన్ను మోహ పెట్టడానికి మళ్ళీ వచ్చావన్నమాట. అంటే నన్ను మళ్ళీ ఎల్లాగోలా ముగ్గులో దింపి తపస్సు భ్రష్టం చేసేద్దామని వచ్చేసావే నువ్వు అనుకున్నాడు. అంటే ఇప్పుడు ఏమొచ్చింది, కామం రాలని కోపం వచ్చింది. కోపం వచ్చి మళ్ళీ ముక్కుని చేతిలో నీళ్ళు వేసుకున్నాడు. యమ్మాం లోభయసే రంభే కామక్రోధ జయేషునం దశవర్ష సహస్రాణి శైలీస్థాస్యసి దుర్భగే అన్నాడు. నన్ను ప్రలోభ పెడదామని వచ్చావా? నేను కామక్రోధాలు జయించేశాను తెలుసా? మళ్ళీ నన్ను కామంలో దింపేద్దాం అనుకున్నావా? 10,000 సంవత్సరములు రాయి అయిపోతావు నువ్వని చెప్పించేశాడు. ఏది క్రోధాన్ని జయించింది? మళ్ళీ పోయింది తపస్సు. ఇదే కావాలి ఇంద్రుడికి అని ఇలా చూస్తున్నాడు. ఇంకెవరన్నా కనపడతాడా అని పారిపోయారు ఇంద్రుడును వసంతుడు కలిసి. పాపం పాడైపోయింది, ఎవరు రంభ పాడైపోయింది, శిల అయిపోయి అక్కడ ఉండిపోయింది. చూశాడు, ఇవన్నీ ప్రచోదనం చేసిన వాడు కూడా వాడు ఉన్నాడు, వాడు పారిపోయాడు. పాపం ఆడది పిచ్చిది, దాన్ని శపించేశాడు నిష్కారణంగా. రాయి అయిపోయింది, నా తపస్సు పోయింది. మళ్ళీ క్రోధానికి వశం అయిపోయాను. నిజంగా ఎవడి మీద చూపిస్తాడండి కోపం? మీరు ఆలోచించండి, ఎంత మండిపోతుంది. ప్రతిరోజు ప్రతి క్షణం జాగ్రత్తగా ఉన్నా ఎప్పుడప్పుడు పాడు చేస్తున్నారు తపస్సు అంతా. అప్పుడు బ్రహ్మర్షి కడుపు ఎంత బాధ వచ్చేసిందో నిజంగా విశ్వామిత్రుడికి. బాధ వచ్చేసి అడగల రంభ, అడగకపోయినా తానే దానికి ఉపశాంతి చెప్పేశాడు. బ్రాహ్మణ సుమహాతేజాస్తపోబల సమన్విత ఉద్ధరిష్యతి రంభేత్వాం మక్రోధ కలుషీకృత. నా క్రోధం చేత కలుషీకృతమై రాయి రూపాన్ని పొందినటువంటి నిన్ను ఒకనాడు ఒక సద్బ్రాహ్మణుడు వచ్చి ఉద్ధరిస్తాడు అన్నాడు. వెళ్ళిపోయాడు. ఆలోచించాడు, ఛీ ఇలా కాదు, ఎంత తపస్సు చేసినా నేనేమీ చెయ్యలేకపోతున్నాను. ఎక్కడున్నారు శత్రువులు? ఇక్కడ ఉన్నారు, వాళ్ళు నన్ను ప్రలోభ పెట్టేస్తున్నారు. అందుకని నేను ఒక పని చేస్తాను. నాకు కోపము కామము ఈ రెండు కలగడానికి కారణం ఏమిటి? మనస్సు. ఈ మనస్సు దేని మీద ఆధారపడింది? ఊపిరి మీద ఆధారపడింది. అసలు నేను ఊపిరి బయటకు వదలడం మానేస్తాను. మానేసి ఊపిరి తీసి లోపల నిగ్రహించేస్తాను. కుంభకం అంటారు, అదే సామాన్యమైన విషయం కాదు. లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం చెయ్యాలంటే హయగ్రీవుడు అగస్త్యుడిని పిలిచినప్పుడు కుంభ సంభవ అని పిలిచాడు. అందుకని రేచకము పూరకము అంటారు. ఊపిరి పీల్చడం ఊపిరి వదలడం ఈశ్వరానుగ్రహంగా జరుగుతుంటుంది. ఆయన ఎప్పుడు అయిపోమంటే అయిపోతుంది. కుంభకం చేస్తారు, అది ప్రాణాయామం తెలుసున్న వారు పెద్దలైన వారు చేస్తారు. ఆ కుంభకం అంటే ఊపిరిని నిలబెడతారు. నిలబడితే ఊపిరి మీద మనస్సు ఆధారపడుతుంది. ఊపిరిని నిలబెట్టడం చేతనైతే మనస్సు బలహీన పడిపోతుంది. మనస్సు బలహీన పడిపోతే తిరగడం ఆగిపోతుంది. తిరగడం ఆగిపోతే దేని మీద దృష్టి పెట్టారో అక్కడ నిలబడిపోతాడు. నిలబడిపోతే మనస్సు ఉంటే కదా కామం క్రోధం. మనస్సే లేనప్పుడు ఇంకా కామక్రోధాలు ఎక్కడుంటాయి? ఉండవు. అందుకని నిగ్రహించేస్తానన్నాడు, కుంభకం చేసేస్తాను. చేసేసి మనస్సు లేకుండా అయిపోతాను. 1000 ఏళ్ళు అలాగే కూర్చుంటాను. ఈ శరీరం అప్పుడప్పుడు కోరికలు కోరుతోంది. ఎందుకు కోరుతోంది? దీనికి కొంచెం దృఢత్వం ఉండబట్టి. శరీరం ఉంటుంది కానీ ఇది కాస్తం అయిపోతుంది. అంటే ఓ పుల్ల ఎలా ఉంటుందో అలా అయిపోతుంది. దీన్ని అలా చేస్తాను కానీ ప్రాణాలు నిలబడతాయి, తపస్సులో ఉంటాను కాబట్టి. అందుకని కుంభకం చేస్తానన్నాడు అని కుంభకం మొదలుపెట్టాడు. ఎక్కడ మొదలుపెట్టాట? మహానుభావుడు మళ్ళీ ఆ ఉత్తర దిక్కును వదిలిపెట్టేశాడు. చిచి ఇక్కడ కాదన్నాడు. ఇంకో దిక్కు వెళ్ళిపోతానని మళ్ళీ తూర్పు దిక్కుకు వెళ్ళిపోయాడు. ఎంత తిరుగుతున్నాడు ఇంద్రియాలను నిగ్రహించడానికి? హిమాలయ పర్వతాల మీద మొదలెట్టాడు. దక్షిణ దిక్కుకు వచ్చాడు, పశ్చిమ దిక్కుకు వచ్చాడు, ఉత్తర దిక్కుకు వచ్చాడు, తూర్పు దిక్కుకు వచ్చాడు. భూమండలం చుట్టూ తిరిగేశాడు. ఇప్పుడు తిరిగేసి తూర్పు దిక్కుకు వచ్చాడు. వచ్చి అధహైమవతీన్ రామ దిశం తత్వా మహాముని దిశం త్యక్వా మహాముని పూర్వం దిశమనుప్రాప్త తపస్తేపే సుదారుణం. అక్కడికొచ్చి బ్రహ్మాండమైనటువంటి తపస్సు మొదలెట్టాడు. నేను నోరు విప్పితే కదా కామానికి కానీ క్రోధానికి కానీ లొంగుతున్నాను. మనస్సు ఉంటే కదా నోరు విప్పి మాట్లాడడం. అందుకని నేను ఇవాళ నుంచి ఒక వ్రతం స్వీకరిస్తాను. అసలు నేను అందుకే మన వాళ్ళు పూర్వం మౌనము అని ఒకటి పెట్టేవారు. కొంతకాలం ఏం చేసేవారంటే పెద్దవాళ్ళు, ఇప్పుడంటే మానేశారు కానీ అందరూ కొంతకాలం ప్రయత్నపూర్వకంగా ఒక రోజు మౌన వ్రతం అని చెప్పి మౌనంగా ఉండేవారు. ఇప్పుడు నేను కొన్ని ఇళ్లలో చూశాను, ఇప్పటికీ ఉంది మౌనం. కానీ మౌనం నాడు పుస్తకాలు నిండిపోతుంటాయి. ఓ పెన్ను పుస్తకం పట్టుకుని ఇంకా మౌనం కదా, అందుకని అక్కర్లేనివన్నీ ఫోన్ వస్తే ఎత్తి అని విని, ఓహో ఈవిడ మౌనంలా ఉందని అవతల వాడికి తెలిసేలా అన్ని రాసి అవన్నీ రికార్డింగ్. ఎందుకు ఆ మౌనం? ఇంకా మౌనం అంటే నువ్వు దేని గురించి పట్టించుకోకుండా ఉండి రియాక్షన్ ఆగడం. వెన్ దెర్ ఈజ్ అన్ యాక్షన్ దెర్ విల్ బి రియాక్షన్. అసలు యాక్షన్ రిసీవింగ్ టెండెన్సీని ఆఫ్ చేసుకోవడం. అవతల వాడి నుంచి నువ్వేం పొందకపోతే రియాక్షన్ ఉండదు. రియాక్షన్ ఉండదు కాబట్టి మాట ఉండదు. అందుకని మౌనం. ఎక్కడికి వెళ్ళిపోతుంది మనస్సు? ఈశ్వరుడు గురించే ఆలోచన చేస్తూ ఉండడం. అందుకని ప్రయత్నపూర్వక మౌనం చేసేవారు. అందుకని అలా నేను మౌనంలో ఉంటానన్నాడు. అని పూర్ణే వర్ష సహస్రేతు కాష్టభూతం మహాముని. 1000 సంవత్సరములు అలా మౌనం పాటిస్తే అలా కుంభకం చేసి ఉండిపోయేట మహానుభావుడు. 1000 ఏళ్ళు
ఎంత గొప్ప తపస్సో చూడండి. ఎలా కుంభకం చేశాడో అలాగే 1000 ఏళ్ళు కూర్చుంటే శరీరం కాష్టం అయిపోయింది. ఒక కర్ర ఎలా ఉంటుందో అలా అయిపోయింది. అయిపోయిన తర్వాత 1000 సంవత్సరముల తర్వాత ఇంత కబలం తిందామని లేచి వచ్చి అన్నాన్ని తినబోతున్నాడు. ఎందుకని? శరీరం కాష్టం అయిపోయింది. ఆ అన్నం ఒక్కటే తింటాడు. ఆ అన్నం తినేసి మళ్ళీ కూర్చుంటాడు తపస్సులో అని వచ్చి ఆ అన్న కబలాన్ని తినబోతున్నాడు. ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. వచ్చి ఇలా తీసి నోట పెట్టబోతున్నాడు. అయ్యా చాలా ఆకలిగా ఉందండి, నాకు పెడతారా అన్నం అన్నాడు. చూశాడు, ఒక్కసారి గ్రహించాడు. వచ్చినవాడు ఇంద్రుడు వచ్చాడు, బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. ఆ ఒక్క కబలం తినకుండా చెయ్యడానికి వచ్చాడని గ్రహించాడు. పూర్వం అయితే గభాలను ఇలా పోసుకునేవాడు. ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింది, నేను తింటే ఏమిటి, ఇంద్రుడు తింటే ఏమిటి, వాడు నా తపస్సుని భగ్నం చేయడం ఏమిటి, నా తపస్సు భగ్నం చెయ్యబడడం ఏమిటి, నేను ఈ కామానికి క్రోధానికి వశుడనైన వాడను కాను, నేను మౌనాన్ని ఆశ్రయించిన వాడిని, నేను ఆత్మస్వరూపుడు, నేను మళ్ళీ కుంభకంలోకి వెళ్ళిపోతాననుకున్నాడు. ఆ కబళం తీశాడు, ఇంద్రుడి చేతిలో పెట్టేశాడు. పెట్టేసి మళ్ళీ వెళ్ళాడు, తపస్సులో కూర్చుని కుంభకం చేసి మళ్ళీ ఊపిరి ఆపేశాడు. ఆపేసి కాష్టంగా నిలబడిపోయి మళ్ళీ తపస్సు మొదలెట్టాడు. మొదలెట్టేటప్పటికీ ఈ పై స్థానంలోంచి, బ్రహ్మస్థానంలోంచి ఆ తపోశక్తి పొగగా బయలుదేరి సమస్త లోకాలని కమ్మేస్తే సముద్రాలు కదలడం ఆగిపోయింది. వాయువు వీచడంలో కూడా వైక్లభ్యాన్ని పొందింది. సమస్త ప్రాణులు కూడా క్షోభిల్లిపోయాయి. దేవతలు, ఋషులు అందరూ పరిగెత్తారు. ఇంకా ఈ స్థితిలో విశ్వామిత్రుణ్ణి ఎవరు కదపలేరు. అటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ స్థితిలో శత్రువు లేడు, స్నేహితుడు లేడు, ఉన్నదొక్కటే. అంతటా పరబ్రహ్మమును మాత్రమే చూడగలిగినటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. ఎందుకని? మనోలయం అయిపోయింది. ఆ మనోలయం అయిపోయిన తర్వాత ఉన్నదొక్కటే పదార్థం. అందుకని ఆ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ ఆ స్థాయిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఋషులు వెళ్ళారు, మీరిప్పుడు ఆయన కోరిక తీర్చకపోతే, ఆయన దేని కొరకు కూర్చున్నాడో ఆ పేరుతో మీరు ఆయన్ని పిలవకపోతే లోకములన్నీ లయమైపోతాయి. అటువంటి ఘోరమైనటువంటి తపోధూమం వచ్చేస్తోంది శిరస్సులోంచి, రక్షించమని అడిగారు బ్రహ్మగారిని. దేవతలందరితో కలిసి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. వచ్చి బ్రహ్మర్షే స్వాగతం తేస్తూ తపసోస్వసుతోషితా బ్రహ్మణ్యం తపసోగ్రేణ ప్రాప్తవానసి కౌశిక అన్నారు. కౌశిక, స్వాగతం నాయన బ్రహ్మర్షి అన్నారు. ఈ మాట చెవిన పడింది. ఎప్పటి నుంచి కోరికో, ఎన్ని కష్టాలు పడ్డాడో. బ్రహ్మర్షే స్వాగతం తెస్తూ తపసోస్మితోషిత, సంతోషించానయ్యా, ఏమి తపస్సు చేశావయ్యా కౌశిక, నువ్వు బ్రహ్మర్షివయ్యావు, స్వాగతం రా అని పిలిచారు. దీర్ఘమాయుశ్చుతే బ్రహ్మన్ తదామి సమరుద్గణ స్వస్తి ప్రాప్నుహి భద్రంతే గచ్చ సౌమ్య యథాసుఖం. దేవతలందరితో కలిసి నిన్ను పిలుస్తున్నాను, నువ్వు బ్రహ్మర్షివయ్యావు, నీకు సమస్తమైనటువంటి కోరికలు ఈడేరుతాయి. ఇంకా ఇవ్వాళ్ళ నుంచి నిన్ను బ్రహ్మర్షిగానే లోకం గుర్తిస్తుంది. నాయన, నువ్వు ఇంకా ఎలా కోరుకుంటే అలా చరించవచ్చు అని నువ్వు హాయిగా వెళ్ళిరా అన్నారు. అన్న తర్వాత దీర్ఘాయుష్వంతుడవై జీవిస్తావన్నారు. ఆయన అన్నాడు, మీరు వెళ్ళిపోదురుగా ఒక్కసారి ఆగండి అన్నారు. బ్రహ్మగారు, దేవతలు అందరూ ఆగారు. బ్రహ్మణ్యం యదిమే ప్రాప్తం దీర్ఘమాయుస్తథైవచ ఓంకారశ్చ వషత్కారో వేదాశ్చ వరయంతు మాం. నేనే బ్రహ్మర్షినైన మాట నిజమైతే నాకు ఓంకారము వషత్కారము భాషించాలి. వాటంతటవి ఏమవుతుంది? ఓంకారము వషత్కారము భాషిస్తే తాను ఒకరికి వేదం చెప్పడానికి అర్హత వస్తుంది, తాను కూర్చుని యజ్ఞం చేయించడానికి అర్హత వస్తుంది. ఇంతకు ముందు తాను రాజర్షిని, తను యాగం చేస్తే దేవతలు వచ్చి హవిస్సులు పుచ్చుకోవాలి. అందుకని ఇప్పుడు నేను యాగం చేయించాలి, యాగం చెయ్యగలగాలి, నేను వేదాన్ని వేరొకరికి ఉపదేశం చెయ్యాలి, అటువంటి అదృష్టం నాకు కలగాలి. అలా అయితేనే బ్రహ్మణ్యాన్ని, ఆ దీర్ఘాయువుని నేను తీసుకుంటాను. దానితో పాటుగా నాకొక్క కోరిక ఉండిపోయింది జీవితంలో. ఇన్నాళ్ళు ఏమిటి కోరిక? వశిష్ఠ మహర్షిని గెలవాలి, వశిష్ఠ మహర్షిని పడగొట్టాలి. ఇప్పుడు బ్రహ్మర్షి అయిపోయిన తర్వాత కోరిక ఏమైపోయిందో తెలుసా? ఇప్పుడు వశిష్ఠుణ్ణి కోపగించాలి, వశిష్ఠుణ్ణి ఏదో చెయ్యాలని కోరిక లేదు. ఇప్పుడు ఎక్కడుంది? కామక్రోధాదులు లేవు. కామము క్రోధము లేనప్పుడు శత్రువు ఎక్కడుంటాడు ప్రపంచంలో? అందుకని ఇప్పుడు నాకు ఏ కోరిక లేదు, కానీ ఒక్క కోరిక ఉంది. ఇంత తపస్సు చేశాను కదా, ఏ మహానుభావుడు నేను ఈ బ్రహ్మర్షి అవ్వడానికి ఏ కోపంతో మొదలెట్టినా ఆయన కారకుడు. ఆయన మీద కోప్పడితే కోప్పడ్డాను, కానీ ఆయన అనుగ్రహం వల్ల నేను ఇవాళ బ్రహ్మర్షిని అవ్వగలిగాను. అందుకని ఆ వశిష్ఠుడు వచ్చి నన్ను బ్రహ్మర్షి అని పిలిస్తే పొంగిపోతాను. అందుకని ఒక్కసారి నన్ను వశిష్ఠుడితో బ్రహ్మర్షి అని పిలిపించరా అని అడిగాడు. క్షత్రవేద విదాం శ్రేష్టో బ్రహ్మవేద విదామపి బ్రహ్మపుత్రో వశిష్ఠో మాం ఏవం వదతు దేవతాః. మీరు వెళ్ళిపోతారుగా,
కానీ ఒక్కసారి వశిష్ఠుడు వచ్చి ఏ మహానుభావుడు క్షత్రియులకు కావలసినటువంటి యజ్ఞ యాగాదులు నిర్వహించగలడో, సమస్త వేదములు ఆయనకి తెలుసో, వేదాంగములను వేరొకరికి ఉపదేశించగలడో, ఎవరు యజ్ఞ యాగాది క్రతువులను చేయించగలడో అటువంటి మహాపురుషుడైనటువంటి ఆ వశిష్ఠుడు వచ్చి నన్ను బ్రహ్మర్షి అని పిలిస్తే నాకు సంతోషం, అది మీరే ఆ కార్యాన్ని నెరవేర్చాలి, అందుకని ఒక్కసారి వశిష్ఠుడిని తీసుకొచ్చి నాకు దర్శనం చేయించండి అన్నాడు. అనేసరికి దేవతలందరూ వెళ్ళి వశిష్ఠుడిని అడిగారు. ఆయన బ్రహ్మర్షి అయ్యాడు. మీరు ఒక్కసారి వచ్చి వారిని బ్రహ్మర్షి అని పిలవండి అన్నారు. వశిష్ఠుడికి ఎందుకు ఉంటుంది కోపం? ఆయన బ్రహ్మర్షి. చూడండి ఎలా ఉంటాయో చూడండి, అవి గెలవగలిగితే లోకం ఎలా ఉంటుందో, గెలవలేకపోతే ఎలా ఉంటుందో చూడండి. వశిష్ఠుడు బయలుదేరొచ్చాడు. బయలుదేరొచ్చి బ్రహ్మర్షి విశ్వామిత్ర పిలిచాడు. పిలిస్తే పొంగిపోయినటువంటి విశ్వామిత్రుడు ఏం చేశాడో కూడా తెలుసా అండి? పూజయామాస బ్రహ్మర్షిం వశిష్టం జపతాంబరం కృతకామో మహీం సర్వా చచార తపసి స్థిత. ఆ వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు కడిగి ఆయనకి పూజ చేశాట. వశిష్ఠుడికి ఏ వశిష్ఠుడి మీద కోపంతో ప్రారంభం చేశాడో ఆ వశిష్ఠుడికి పూజ చెయ్యడంతో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిపోయాడు. అలా ఇంత తపస్సు చేశాడయా నీ గురువు విశ్వామిత్రుడు. ఇంత చేస్తే మహానుభావుడు బ్రహ్మర్షి అయ్యాడు. ఆయన బ్రహ్మర్షిత్వం పొందడానికి, కామక్రోధాదుల్ని గెలవడానికి ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడో, ఎన్నిసార్లు వైక్లభ్యాలు పొందాడో, ఎంత పట్టుదల పట్టాడో, ఎంత కష్టపడ్డాడో, ఇదయా నీ గురువు చరిత్ర. అటువంటి మహానుభావుణ్ణి గురువుగా పొందావు రామా. పొంది అటువంటి వాడి చేత రక్షింపబడ్డావు, అటువంటి వాడి చేత ఉపదేశం పొందావు. ఇంకా నీకు ఎదురేముంది లోకంలో, నువ్వు ధన్యాత్ముడవి రామా ఇటువంటి గురువుని పొంది అన్నారు. గురువు యొక్క వైభవాన్ని చెప్పింది బాలకాండ. చెప్తే పొంగిపోయాట రామచంద్రమూర్తి. ఉన్న వాళ్ళందరూ, సదస్యులందరూ, యాగంలో ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడ్డారట. ఇప్పటి వరకు విశ్వామిత్రుడు ఒకలా అర్థం అవుతాడు లోకానికి, ఇప్పుడు విశ్వామిత్రుడు ఒకలా అర్థం అయ్యాడు. ఆయన బ్రహ్మర్షి, ఆయనకి శపించడం తెలియదు, లోక కళ్యాణం కోరుకునేవాడు. ఆయన ఒక దీపస్తంభం లాంటివాడు, ఆయన ఒక మంగళతోరణం లాంటివాడు లోకానికి. ఇంతమంది లేచి విశ్వామిత్రుడికి సాంజలి బంధకంగా నమస్కరించి ప్రణిపాతం చేశారట. చేసి మహానుభావ, యజ్ఞం సఫలమైపోయిందనడానికి గుర్తు నువ్వు రావడమే. నువ్వు రావడం చేత ఈ భూమి పరవశించిపోయింది. నువ్వు వచ్చి కూర్చున్నంత మాత్రం చేత ఈ యాగం పరిపూర్ణమైపోయింది. మా అందరి బతుకులు శుభప్రదం అయిపోయాయి. విశ్వామిత్ర, నీ యొక్క దర్శనం చేత మేము కృతార్థులం అయిపోయాం. తండ్రి, రేపు సూర్యోదయం అయిన తరువాత ఒక్కసారి నాకు దర్శనాన్ని కటాక్షించు. సూర్యాస్తమయం అవుతోంది. మనం ఎవరం చెయ్యవలసినటువంటి కార్యంలో వాళ్ళం ప్రవేశించాలి. ఎందుకని సూర్యాస్తమయం అవుతుంటే సంధ్యావందనం చేయాలి. అందుకని ఇప్పటికి నేను బయలుదేరుతున్నాను. మీ యొక్క కార్యక్రమానికి ఇప్పుడు నేను ఇంకా అడ్డు తగలను అని సాంజలి బంధకంగా నమస్కరించి జనక మహారాజు గారు ఆ విశ్వామిత్ర వైభవాన్ని తలుచుకుంటూ, అక్కడ ఉన్న ఋషులు అందరూ విశ్వామిత్రుడు వచ్చాడు, రేపు కూడా ఉంటాడు, మనం చూడొచ్చుట అని పొంగిపోతూ వాళ్ళందరూ బయలుదేరుతున్నారు. ఇప్పటి వరకు విశ్వామిత్రుణ్ణి చూసిన రాముడు తన గురువు వంక కొత్తగా చూస్తున్నాడు. ఆహాహా, ఏమి విశ్వామిత్రుడవయ్యా మహానుభావ, ఇన్నాళ్ళు చాలా బాగా అన్ని చెప్పగలవు అనుకున్నాను. ఇంత కష్టపడ్డావా, ఇంత స్థితికి వెళ్ళావా, కానీ ఒక్కనాడు రామా నేనెవరో తెలుసా అని నువ్వు చెప్పలేదు. ఇది విశ్వామిత్రుడి గొప్పతనం. తనతో తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడైనా రామా నేను ఎటువంటి వాడినో తెలుసా అని తన గురించి చెప్పుకోలేదు. శతానందుడు చెప్తే మౌనంగా ఊరుకున్నాడంతే. ఎంత గొప్పవాడవయ్యా స్వామి, నీ వంటి గురువు దొరకడం కదా నా అదృష్టం అని విశ్వామిత్ర వశిష్ఠాదుల చేత శిక్షింపబడిన బుద్ధి కలిగిన రామచంద్రమూర్తి మనకి దొరకడం మన అదృష్టం. అందుచేత ఆ విశ్వామిత్ర కథ చెప్తుంటేట రాముడు కూడా ఏది వినకుండా చెవులు రిక్కించి వింటాట. ఎందుకని తన గురువు కౌశికుడు ఆ పేరు చెప్పేటప్పటికి అలా వింటాట. సీతమ్మ తల్లి వింటుందట, మా ఆయన్ని గొప్ప భర్త దొరికాడు అనుకోండి, మంచి క్యారెక్టర్ ఉన్న భర్త, భార్య ఎవరిని తలుచుకు నమస్కారం చేస్తుందో తెలుసా? నాకు ఇంత మంచి లక్షణాలు రావడానికి నాకు ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా, మా ఆయన ఇంత మంచివారని అంటుంది భార్య ఒకప్పుడు. నీ మోహం, ఈ మంచితనం నాకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? నేను అల్లరి చిల్లరగా తిరిగాను 10th క్లాస్ వరకు. ఇంటర్మీడియట్ లో చదువుకోవడానికి మా అక్క బావగారి దగ్గరికి వెడితే మహాతల్లి మా అక్కే నాకు ప్రతిరోజు కూర్చోపెట్టి రోజు నాన్న ఇలా ఉండాలరా ఇలా ఉండాలరా అని మా అక్క నా జీవితాన్ని తీర్చిదిద్దింది. ఆ అక్కకి నేను వశుడను, ఆ అక్కకి నేను కృతజ్ఞుడను అని చెప్పుకుంటే తన భర్త యొక్క యశస్సుని తలుచుకున్నప్పుడల్లా వదిన గారికి నమస్కరించినటువంటి మరదల్లా తన భర్తని ఇంత గొప్పవాణ్ణి చేసిన విశ్వామిత్రుడి గురించి చెప్తుంటే సీతమ్మ ఇంత పొంగిపోయి వింటుందిక. ఆ విశ్వామిత్రుడి కదా మా ఆయన ఇంత ఏకపత్ని వ్రతుడు, ఇంత ధనుర్ధారి, ఇంత ధనుర్వేదం తెలుసున్నవాడయ్యాడు అని పొంగిపోతుందిట.
మా అన్నయ్య ఇంత గొప్పవాడవడానికి ఆ విశ్వామిత్రుడు వశిష్ఠుడు కారణమని లక్ష్మణయ్య పొంగిపోతాట. వాళ్ళ ముగ్గురు పొంగిపోతే మనకు అందరికీ శ్రీరామ రక్ష. ఇంకేం కావాలి? అంత గొప్ప ఇతివృత్తాన్ని మనకి వాల్మీకి మహర్షి ఇచ్చి పౌర్ణమి నాటి అసుర సంధ్య వేళలో దేవాలయంలో కూర్చోపెట్టి వినేటటువంటి అదృష్టాన్ని స్వామి మనకి కటాక్షించారు. మనమేం చేయగలం? రేపు 10:40 సీతారామ కళ్యాణం విశ్వామిత్ర కథ అయిన తర్వాత జరుగుతుంటే రేపు సాయంకాలం సీతారామ కళ్యాణం ప్రవచనం వింటే ఆ ధనస్సు పట్టుకోవడం, విశ్వామిత్రుడు తీసుకెళ్లడం, ధనుర్భంగం చేయించడం, నిజంగా సీతారామ కళ్యాణం ఎలా జరుగుతుందో, ఎంత అందంగా ఉంటుందో, ఎంత సంతోషించారో. సాయంకాలం వాచిక కళ్యాణం, పొద్దున్న మంత్రపూరిత కళ్యాణం. అందుకని అందరూ చక్కగా వచ్చే కళ్యాణాన్ని చూసి ఆనందాన్ని పొందండి. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భగవదనుగ్రహంతో లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్రమూర్తి వారి యొక్క దివ్య కరుణాకటాక్ష వీక్షణములతో ప్రారంభించినటువంటి ఈ ప్రవచనం ఈశ్వరానుగ్రహంతో మనం ఇవాళ బాలకాండ పూర్తి చేయబోతున్నాం. ఎందుచేత అంటే బాలకాండ సీతారాముల కళ్యాణ ఘట్టంతో పూర్తవుతుంది. ప్రవచనం అయితే సీతారామ కళ్యాణ ఘట్టం ఇప్పుడు మనం పూర్తి చేస్తున్నాం, కానీ యథార్థమునకు ఇవాళ ఉదయమే సీతారామ కళ్యాణ ఘట్టాన్ని కన్నుల విందుగా మహానుభావులు ఆ వైఖానసులైనటువంటి విద్వాంసులు చాలా అందంగా అమరికతో అద్భుతంగా జరిపించారు. మనకి సీతారామ కళ్యాణ ఘట్టంలో సీతారామ కళ్యాణం జరిగినప్పుడు పుష్పవృష్టి కురుస్తుంది. దేవతలు పైనుంచి ఆనందంతో పుష్పవృష్టి కురిపించారు. అది కాకతాళీయమే కావచ్చు, కానీ అదొక ఈశ్వర విభూతిగా మనం చూసి ఇవాళ సంతోషించిన విషయం ఏంటంటే, రామచంద్రమూర్తి చేతికి తగిలించి అర్చక స్వాములు అమ్మవారి మెడలో మాంగళ్య ధారణం చేయిస్తున్నారు. ఆ చేయిస్తున్న సమయంలోనే అలంకారం చేయడానికని కట్టినటువంటి పుష్పమాలల్లో అమ్మవారి మెడలో 3 ముళ్ళు పడుతున్నప్పుడే టక్కున ఒక మాల కింద పడింది. చూసి బహుశా ఇది పుష్పవృష్టి అయి ఉండొచ్చు, దేవతలు సంతోషించి అని ఒక ఆనందాన్ని పొందాం. ఎందుచేత అంటే మనం చేసినటువంటి కర్మ ఈశ్వర ప్రీతిని పొందిన నాడు కదా దానికి సఫలత. దేన్నాడు ఏదో యాంత్రికంగా మనం ఏమి చేస్తే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? ఇంత చిన్న భక్తి అయినా పరమాత్మ పొంగిపోయిన నాడు మన అదృష్టం పండినట్టు. దానికి పరమ సంతోషించాం. సరే, నిన్నటి రోజు కార్యక్రమాన్ని పూర్తి చేసేసరికి విశ్వామిత్ర మహర్షి యొక్క వైభవాన్ని, ఆయన ఎంత కష్టపడి బ్రహ్మర్షి అయ్యారు అనేటటువంటి వైనాన్ని శతానందుల వారు రామచంద్రమూర్తికి, జనక మహారాజు గారికి, ఇతర ఋషులకు వివరిస్తే ఆ కథనంతటినీ విన్నటువంటి వారందరూ పరవశులై, ఓహోహో ఇంత అద్భుతమైనటువంటి విశేషమా, బ్రహ్మర్షి కావడానికి మహానుభావుడు విశ్వామిత్రుడు ఇంత కష్టపడ్డా, ఎంత మహోగ్రమైన తపస్సు చేశాడు, ఎన్నిసార్లు కామక్రోధములకు వశుడయ్యాడు, ఎన్ని మాటలు ఇంద్రియముల చేత పట్టి లాగబడ్డాడు, చిట్ట చివరికి వాటిని జయించి బ్రహ్మర్షి అయి తన కోరిక తీర్చుకున్నాడు. దానితో పాటుగా మహానుభావుడు రామచంద్రమూర్తికి గురువై ఆయనని మన లోకానికంతటికీ రక్షకుడిగా అనుగ్రహించినటువంటి మహాపురుషులలో విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ఒకడు. మీకు నేను మొన్న ఒక మాట అని ఉన్నాను మొట్టమొదటి రోజు ఉపన్యాసంలో కూడా. రాముడు భగవంతుడండి, విశ్వామిత్రుడు రాముడి దగ్గరికి రావడం అనేటటువంటిది విశ్వామిత్రుడు ధన్యత పొందడానికే అని అనుకుంటే అందులో తప్పు ఉంది అని అనిపించదు. కానీ దానివల్ల మీరు రామాయణం చదవడంలో మీకు వచ్చేటటువంటి ప్రయోజనం తగ్గిపోతుంది. ఎందుచేత అంటే రాముడు నరుడిగా వచ్చాడు కనుక నరుడిగా వచ్చిన రాముడు శిష్యుడిగా విశ్వామిత్రుడిని అనువర్తించినట్టుగా మీరు రామాయణాన్ని చదివితే వచ్చేటటువంటి ప్రయోజనం, మిమ్మల్ని తీర్చిదిద్దడంలో, మిమ్మల్ని మీరు చక్కదిద్దుకోవడంలో, గురువుల పట్ల మీకుండేటటువంటి విశ్వాసాన్ని పెంచుకోవడంలో వచ్చేటటువంటి ఉత్సాహం, రాముణ్ణి సేవించి విశ్వామిత్రుడు అనుగ్రహింపబడ్డాడు అన్ననాడు అందులో అంత మనని మనం ప్రోత్సహించుకోవడానికి కావలసినంత వ్యవహారం దొరకదు. అందుచేత విశ్వామిత్ర మహర్షిని గురువుగా, రామచంద్రమూర్తిని శిష్యుడిగా, విశ్వామిత్రుని చేత సంస్కరింపబడినటువంటి బుద్ధి కుశలత కలిగిన రాముడిగా మీరు దర్శనం చేయడంలోనే వాల్మీకి మహర్షి యొక్క హృదయము ఔచిత్యము ఉందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుచేత వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుణ్ణి సేవించి తరించి వారి దగ్గర ఎన్నో కథలు విని సుశిక్షితుడైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడిగానే రామచంద్రుడు ఉంటాడు. ఎందుచేత అంటే ఆ కళ్యాణ ఘట్టం కూడా మహానుభావుడు విశ్వామిత్రుడే నడిపించాడు. కేవలం సీతారాముల కళ్యాణం అయిపోయేంత వరకు మాత్రమే విశ్వామిత్ర పాత్ర కనపడుతుంది. రామాయణానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, వాల్మీకి రచన వైచిత్రికి ఉన్న గొప్పతనం, అది ఎంత మహోత్కృష్టమైన పాత్ర కానివ్వండి, ఆ పాత్ర యొక్క అవసరం పూర్తయిపోయిందనుకుంటే ఇంకా తెర మీద కనపడనివ్వరు వాల్మీకి మహర్షి. ఇక మళ్ళీ మనకు ఆ పాత్ర కనపడదు, ఆ పాత్ర పక్కకి వెళ్ళిపోతుంది. అది ఒక్కొక్కసారి మీకు రామాయణంలో
కేవలం కొద్దిసేపు తళుక్కును మెరుస్తాయి కొన్ని పాత్రలు, కానీ అవి రామాయణ కథనంతటిని ప్రభావితం చేస్తాయి. అలాగని ప్రభావితం చేశాయి కదా అని అస్తమానం దాని గురించి ఏం ప్రస్తావన చేయరు మహర్షి. మెరుపు ఎలా మెరుస్తుందో, సౌదామిని ఎలా వస్తుందో అలా వస్తుంది అంతే ఆ పాత్ర. విశ్వామిత్ర మహర్షి పాత్ర బాలకాండలో మహోత్కృష్టమైనటువంటి సన్నివేశం. కానీ సీతారామ కళ్యాణం పూర్తయిపోగానే విశ్వామిత్రుడు ఆశీర్వచనాన్ని కటాక్షించి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన విశ్వామిత్రుడు ఇహ మళ్ళీ రామాయణంలో ఎక్కడా కనపడ్డాడు. ఆఖరికి చిట్ట చివరి యుద్ధకాండలో కూడా ఇహ విశ్వామిత్రుడు కనపడడు. కనపడేవారు ఎవరైనా ఉంటే అగస్త్య మహర్షి కనపడతారు. పట్టాభిషేకం వరకు కనపడేటటువంటి వారు కులగురువులు కనుక, ఆ వంశానికి పురోహితుడు కనుక వశిష్ఠ మహర్షి కనపడతారు. అందుచేత ఆ రామాయణాన్ని రచించడంలో వాల్మీకి పాటించినటువంటి ప్రజ్ఞ, ఆయన చూపించినటువంటి మహోత్కృష్టమైన స్థితి అటువంటిది. ఆ విశ్వామిత్రుడి యొక్క వైభవాన్ని విన్నటువంటి ఋషులు, రామచంద్రమూర్తి, జనక మహారాజు గారు వీళ్ళందరూ పొంగిపోయారు. తదనంతరం మరునాడు ఉదయం జనక మహారాజు గారు విశ్వామిత్రుడి సభామంటపానికి రావలసిందిగా ఆహ్వానాన్ని పంపించారు. విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణ సమేతుడై జనక మహారాజు గారి యొక్క సభామంటపాన్ని చేరుకున్నారు. చేరుకున్న తరువాత జనక మహారాజు గారు విశ్వామిత్రుడిని పూజించిన తరువాత ఒక మాట అంటారు. ఈ పిల్లలు నిన్ను చెప్పాను కదా నీకు జనక, అయోధ్య రాజకుమారులు, దశరథుని యొక్క సంతానం, రామలక్ష్మణులు అంటారు. వీళ్ళని నేనే తీసుకొచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి శివధనస్సు చూడాలి అనే ఉద్దేశంతో వీళ్ళని తీసుకొచ్చాను. ఒక్కసారి నువ్వు ఆ శివధనస్సుని తీసుకొచ్చి చూపించినట్లయితే అది మీ ఇంట్లో న్యాసంగా ఉంది కనుక ఆ శివధనస్సుని చూసి సంతోషించి వీళ్ళు మళ్ళీ తిరుగు ప్రయాణాన్ని ప్రారంభం చేస్తారు. అందుకని ఒక్కసారి ఆ శివధనస్సుని చూపించవలసింది అంటారు. మీరు రామాయణంలో గమ్మత్తు ఏంటంటే ఎక్కడా కూడా విశ్వామిత్ర మహర్షి ఆ శివధనస్సుని తీసుకొస్తే రాముడు విరిచేస్తాడు, లేకపోతే రాముడు ఎక్కువ పెడతాడు, సీతమ్మని వివాహం చేసుకుంటాడు, ఈ ప్రస్తావన ఎప్పుడూ చేయలేదు. గురువు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడారంతే. సిద్ధాశ్రమంలో మాట్లాడినప్పుడు కూడా సీతమ్మ గురించి ప్రస్తావన, అది కూడా పరోక్షంగా. ఆ తరువాత చేసిన ప్రస్తావన శివధనస్సు గురించి. ఆ శివధనస్సు మహోత్కృష్టమైనటువంటి ధనస్సు పరమశివుడి చేత ఇయ్యబడింది. అది సర్వకాలముల యందు జనక మహారాజు గారి ఇంట్లో పూజలు అందుకుంటూ ఉంటుంది. అందుకని రామ నువ్వొక్కసారి ఆ ధనస్సుని చూడాలి అని చెప్పారు. ఆయన చెప్పేటప్పుడు జనక మహారాజు గారితో కూడా ఎంత అందంగా చెప్పారంటే, ఏతద్దర్శయ భద్రంతే కృతకామము నృపాత్మజౌ, నువ్వు ఒక్కసారి ఈ పిల్లలిద్దరికీ ఆ శివధనస్సుని చూపించు. చూపిస్తే ఆ పిల్లలు శివధనస్సుని చూస్తారు, చూసి మళ్ళీ వెళ్ళిపోతారు. అందుకని దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత, ఒకసారి ఆ ధనస్సు చూశారా సంతోషించినటువంటి హృదయాలతో తిరిగి వెళ్ళిపోతారు. అందుకని ఒక్కసారి నువ్వు ఆ శివధనస్సుని చూపించు అన్నారు. అంటే జనక మహారాజు గారు వెంటనే మంత్రుల్ని పిలిచి వెళ్ళి ఆ శివధనస్సుని తీసుకొచ్చేయండి అని చెప్పలేదు. ఆ శివధనస్సు అసలు తన ఇంట్లో ఎందుకున్నది అన్నది చెప్పడం ప్రారంభించాడు. మీరు ఈ విషయాన్ని సీతారామ కళ్యాణ ఘట్టంలో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినటువంటి ఘట్టం. శివధనస్సు ఎవరి దగ్గర ఉండాలి? శివధనస్సు శివుడి దగ్గర ఉండాలి కదా. అలాంటిది శివధనస్సు శివుడి దగ్గర ఉండకుండా శివధనస్సు జనక మహారాజు గారి దగ్గర ఎందుకున్నట్లు? పోని ఉంది జనక మహారాజు గారి దగ్గర. జనక మహారాజు గారు శివధనస్సుతో ఎప్పుడైనా యుద్ధాలు చేశారా? ఎప్పుడూ యుద్ధాలు చేయలేదు. మరి ఏమిటి, ఎందుకు శివధనస్సు అసలు జనక మహారాజు గారికి మాత్రమే ఇచ్చినట్లు? అసలు రహస్యం అంతా అక్కడ ఉంది. శివధనస్సులోనే రహస్యం ఉంది. అయోధ్యానగరం ఇది, రాముడెవరు చెప్పాలంటే చెప్పగలిగిన పాత్ర సీతమ్మ పాత్ర ఒక్కతే రామాయణంలో. వేరొక పాత్ర చెప్పలేదు బాలకాండలో. రాముడు ఫలానా అని చెప్పాలంటే సీతమ్మ ద్వారానే రాముని యొక్క ఔన్నత్యం ప్రకటితం అవ్వాలి. అప్పటి వరకు నరుడిగానే నటిస్తూ ఉంటాడు. అందుచేత ఏతద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత, ఆ శివధనస్సుని చూపించవయ్యా అన్న. అంటే జనకుడు అన్నాడు, ఆ శివధనస్సు గురించి నేను ఒక్క 4 మాటలు చెప్తాను. ఈ శివధనస్సు పూర్వకాలంలో దక్షుడు యజ్ఞం చేసేటటువంటి సమయంలో నిరీశ్వర యాగం చేశాడు. పరమశివుడికి హవిస్సులు ఎందుకు ఇవ్వాలి? అందుకని యాగభాగంలో హవిస్సులు ఇవ్వకుండా శివుడు లేనటువంటి యాగం చేస్తానని యాగాన్ని ప్రారంభం చేశాడు. ప్రారంభం చేస్తే శివుడు లేని చోట మంగళం ఎక్కడొస్తుందయా అని అడిగింది పార్వతీదేవి. దాక్షాయణీ స్వరూపంగా ఉండి శరీరాన్ని పరిత్యజించింది. ఆనాడు దేవతలందరూ కూడా తనకి యాగభాగం ఇవ్వకపోయినా సరే వచ్చి ఆ యాగమంటపంలో కూర్చున్నారనేటటువంటి ఆగ్రహం చేత రుద్రుడయ్యాడు. శివుడు 2 స్వరూపాలతో ఉంటాడు. రుద్రుడిగా ఉన్నప్పుడు సంస్కరిస్తాడు, శిక్ష వేస్తాడు. నాన్నగారే కానీ సరిగ్గా చదవట్లేదు, బెల్ట్ పట్టుకుంటారు, అది రుద్రస్వరూపం. నాన్నగారే ఓసారి మార్కులు రాలేదని బెల్ట్ అట్టుకు అలా కొట్టేరు. ఆ నాన్నగారే వారం రోజులు పోయిన తర్వాత సెలవులు ఇస్తే పిల్లాడిని విశాఖపట్నం తీసుకెళ్తారు, తర్వాత తిరుపతి తీసుకెళ్తారు, శ్రీశైలం తీసుకెళ్తారు, అరుణాచలం తీసుకెళ్తారు. అందుకని ఆయన మంగళప్రదుడై ఉన్నప్పుడు శివుడై ఉంటాడు.
అదే పరమశివుడు శిక్షించేటటువంటి స్వభావంతో ఉన్నప్పుడు ఆయన ఘోరాతి ఘోరమైన రూపంతో ఉంటాడు, అప్పుడు రుద్ర స్వభావంతో ఉంటాడు. అందుకని ఆయన రౌద్ర స్వభావాన్ని పొందాడు. పొంది నిరీశ్వర యాగం చేసిన చోటికి అసలు దేవతలు మీరెందుకు వచ్చారని తన ధనస్సును ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టేటప్పటికి దేవతలందరూ భయపడ్డారు. భయపడి వెళ్ళి ఆయన పాదముల మీద పడి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ప్రసన్నుడయ్యాడు. ఇది రుద్రుడు శివుడు అవడం. శివా విశ్వస్య భేషజీ అంటుంది రుద్రాధ్యాయం. అమ్మవారు వచ్చి పక్కన కూర్చోగానే మళ్ళీ ఆయన ప్రశాంతుడవుతాడు. అందుకని ఆయన లోకం పట్ల ప్రసన్నుడయ్యాడు. ప్రసన్నుడై సరే మీరు ఇంకెప్పుడు ఇటువంటి యాగం చెయ్యకండి అన్నాడు. దక్షయజ్ఞాన్ని పూర్తిగా ఇక్కడ విచారణ చేయలేదు. భాగవతంలో శివమహాపురాణంలో చేశారు. ఒక్కసారి విహంగ వీక్షణంగా మాత్రమే వాల్మీకి మహర్షి స్పృశించారు. ఆ ధనస్సుని దేవరాతుడు అనబడేటటువంటి ఒక మహారాజు గారు జనక మహారాజు గారి వంశంలో ఉండేవారు. ఆ దేవరాతుడు అనేటటువంటి మహారాజుకి ఇచ్చి న్యాసంగా ఉంచారు. న్యాసము అంటే అక్కడ ఉంచుట కొంతకాలం, దీన్ని ఇక్కడ ఉంచు అని ఇచ్చారు. అది శివధనస్సు, పరమ పవిత్రమైనటువంటి వస్తువు. అది ఉండడమే మంగళప్రదం. అందుకని ఆ శివధనస్సుని స్వీకరించినటువంటి వాడై దేవరాతుడు దాన్ని ఒక మంజూషలో పెట్టాడు. మంజూష అంటే ఒక పెద్ద పెట్టి. ఆ పెద్ద పెట్టి ఎంత పెద్ద పెట్టి అంటే ఆ పెద్ద పెట్టిని లాక్కు రావాలంటే ఎప్పుడు చక్రాలుండగా ఎంత బరువు ఉన్నా కాస్త తోసేయడం తేలిక. చక్రాలు ఉన్నటువంటి మంజూషలో శివధనస్సు ఉండగా దాన్ని తొయ్యాలంటే దగ్గరగా ఒక 5,000 మంది చాలా దృఢకాయులైనటువంటి వాళ్ళైతే మాత్రమే తొయ్యగలరు. అటువంటి శివధనస్సుని న్యాసంగా ఉంచారు. దాన్ని పెట్టిలో పెట్టి భద్రంగా ఉంచి ప్రతిరోజు అగరధూపంతో దాన్ని పుష్పాలతో అర్చన చేస్తూ పరమ పూజనీయంగా ఆ శివధనస్సుని కాపాడుకుంటూ జనక మహారాజు గారి వంశం విదేహ వంశం చూసుకుని వస్తోంది. ఇలా కొంతకాలం గడిచిందయా. ఆ శివధనస్సు మా ఇంట్లో ఉంది. ఇదే సమయంలో మహానుభావ విశ్వామిత్ర, నీకు తెలియనిది కాదు, ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అధమే కృత